మొదటగా మన తండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ నా వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. మనం 2 వారాలుగా ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏంటి అంశం అండి? నాటి క్రీస్తు సంఘాలు నేటి క్రీస్తు సంఘాలకు నేర్పించే పాఠాలు అనే అంశాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. నాటి క్రీస్తు సంఘాలు అంటే మొదటి శతాబ్దంలో ప్రారంభించబడినటువంటి క్రీస్తు సంఘాలు. మొట్టమొదటి సంఘం అండి యెరూషలేము సంఘం. తర్వాత సమరయలో సంఘం ఉంది, స్థాపించబడింది. కానీ దాని గురించిన వివరాలు ఎక్కువ లేవు కనుక మనం దాని గురించి వివరించుకోలేదు. తర్వాత మనం అంతియోకియ సంఘాన్ని గురించి మనం గత వారం నేర్చుకున్నామండి. ఏంటమ్మా? ఈరోజు ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని గురించి ఆలోచించేద్దాం. ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని గురించి ఈరోజు ఆలోచించేద్దామండి. ఇవన్నీ మాకెందుకండి చెప్తున్నారని అని మీరు అనుకోవచ్చండి. ఏమండి, ప్రస్తుత లోకంలో ఎలా ఉందో తెలుసండి పరిస్థితి. బైబిలు తప్పని నిరూపించడానికి శతవిధాలా కృషి చేస్తున్నారండి. బైబిల్ మీద బురద జల్లడానికి, క్రైస్తవ్యం లేకుండా చేయాలని ఏమండి చేయని ప్రయత్నం ఇంత అంతా కాదండి. ఇలాంటి సమయంలో మనకి కానీ మన తర్వాత తరానికి కానీ బైబిల్ గురించిన అవగాహన లేకపోతే ఏమండి మనం ఏమైపోతామండి? వాళ్ళ దగ్గర మనం తలదించుకోవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి బైబిలు కల్పనా కథ కాదని, పొక్కుడు పురాణం కాదని, బైబిల్ గురించిన చారిత్రకమైన భౌగోళికమైన ఆధారాలు ఉన్నాయని మనందరం తెలుసుకోవాలండి. అందుకే ఈ ప్రయత్నం. కాబట్టి మనందరం కూడా ఈరోజు ఈ ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి మనందరం ఆలోచించేద్దామండి. ఈరోజు ఈ పాఠాన్ని మనం ఒక 4 భాగాలుగా నేర్చుకోబోతూ ఉన్నాం. ఏమండి, ఈ పాఠాన్ని మనం 4 భాగాలుగా ముందుగా మనం చూసినప్పుడు ఈ ఫిలిప్పీ పట్టణం ఎక్కడుంది దాని గురించిన వివరాలు ముందుగా చూద్దామండి. తర్వాత ఈ పట్టణానికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది మనం ఆలోచించేద్దాం. తర్వాత ఇక్కడ సంఘాన్ని స్థాపించింది ఎవరు అనేది చూద్దాం. చివరగా ఈ సంఘాన్ని దగ్గర మనం నేర్చుకునే పాఠం ఏంటి అనేది కూడా ఆలోచించేద్దామండి. జాగ్రత్తగా ఆలోచించేద్దామండి. మొట్టమొదటగా ఈ అంశానికి పేరేం పెట్టుకుందామండి? ఫిలిప్పీ సంఘము నేర్పుచున్న పాఠము అని. ఫిలిప్పీ సంఘము నేర్పుచున్న పాఠం. ఇందులో మనం మొదటి పాయింట్ ఏంటంటే ఫిలిప్పీ పట్టణం ఎక్కడుంది అని. ఏమంటే బైబిల్లో ఏదైనా ఒక విషయాన్ని గురించి దేవుడు రాయించాడంటే అది వాస్తవం, దానికి ఆధారాలు ఉన్నాయి. అది మనం ఆలోచన చేసినప్పుడు ఈ ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయని మనందరికీ తెలుసండి. మనం ఉన్నదేమో ఆసియా ఖండంలో ఉన్నాం. ఏమండి, ఈ యొక్క ఫిలిప్పీ పట్టణం ఎక్కడుంది అంటే యూరప్ ఖండంలో ఉందండి. ఎక్కడుందమ్మా? యూరప్ ఖండంలో ఈ ఫిలిప్పీ పట్టణం ఉందండి. యూరప్ ఖండంలో చాలా దేశాలు ఉన్నాయి. అందులో మాసిదోనియా అనేటటువంటి దేశంలో ఈ ఫిలిప్పీ పట్టణం ఉందండి. ఈ మాసిదోనియా అనగానే మనకి 3 ప్రధానమైన పట్టణాలు కనపడుతూ ఉంటాయి. ఒకటి థెసలోనిక, 2 బెరయా, 3ది ఫిలిప్పు. ఈ 3 పట్టణాలు మాసిదోనియా దేశం అనగానే అందరికీ గుర్తొచ్చేటటువంటి పట్టణాలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. అందులో మనం ఈరోజు ఆలోచించేస్తున్నది ఏంటంటే ఫిలిప్పీ పట్టణం. ఈ ఫిలిప్పీ పట్టణానికి కొన్ని సరిహద్దులు ఉన్నాయండి. ఏంటంటే ఇదట ఉత్తరాన మధ్యధరా సముద్రం. మధ్యధరా సముద్రం అనేది చాలా పెద్దది. ఆ సముద్రపు ఒడ్డున ఈ యొక్క ఫిలిప్పీ పట్టణం మనకి కనపడతా ఉందండి. మన దగ్గర ఉన్న మ్యాప్ల పుస్తకంలో మనం చూసినప్పుడు 4వ మ్యాప్ చూస్తే అపోస్తలుడైన పౌలు గారు ప్రయాణించినటువంటి ప్రదేశాల గురించి మనం ఆలోచించేస్తే ఇదిగోండి, చూసారా ఇక్కడ ఫిలిప్పు అనేది ఉందా? మాసిదోనియా పెద్ద అక్షరాలతో ఉంది కదా, చూసారా అండి? ఈ మాసిదోనియా, ఫిలిప్పు ఇదంతా
ఇదంతా ఏంటంటే మధ్యధరా సముద్రం, ఇదంతా మధ్యధరా సముద్రం. ఏమండి, ఈ మధ్యధరా సముద్రానికి ఆనుకొని ఉన్న పట్టణం ఏదైనా ఉందంటే అది ఫిలిప్పి పట్టణం అండి. ఈ మాసిదోనియాలో 3 ఊర్లు కనపడుతున్నాయి చూసారా, దెస్సలోనిక, బెరయ, ఫిలిప్పు. ఈ 3 చాలా పెద్దవండి, చాలా పెద్దవి. రైట్. మనం ఆలోచన చేసినప్పుడు ఇదేమో ఉత్తరాన ఈ మధ్యధరా సముద్రము, దక్షిణాన పేంగే అనే ఒక పర్వతం ఉందట అండి, పేంగే అనే పర్వతం. తూర్పునేమో నయపోలి అనే వాడరేవు ఉందండి. నయపోలి అంటే త్రోయికి ఈ ఫిలిప్పీకి మధ్యలో ఏముందండి, నయపోలి అనేటటువంటి ఒక వాడరేవు. అంటే ఆ సముద్ర తీరానికి ఒక పేరు ఉంది, ఏంటండి నయపోలి అనే ఒక పేరు. పశ్చిమాన యాంగైటిస్ అనే నదీ తీరం ఉందంటండి. ఈ సముద్రమే కాకుండా మరో పక్క ఏముందండి, ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఆ నదీ తీరాన్న అంటే ఒక పక్క పేంగే పర్వతం ఉంది, ఒక పక్క మరో పక్క మధ్యధరా సముద్రం ఉంది, ఇంకో పక్క యాంగైటిస్ అనే ఒక నది ఉంది, మరో పక్క వాడరేవు కూడా ఉందండి. వీటన్నిటికీ మధ్యలో సువిశాలమైనటువంటి భూభాగం కలిగి బాగా అభివృద్ధి అవుతున్నటువంటి పట్టణాల్లో ఇదొకటే అండి. ఇక్కడ బంగారు గనులు కూడా ఉండేవంట. కాబట్టి ఈ పట్టణాన్ని గురించి ఏమండి బాగా ఎక్కువగా వ్యాప్తి చెందడం జరిగిందండి. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ఈ పట్టణానికి ఆ పేరు ఎలా వచ్చింది అనే రెండో విషయాన్ని కూడా మనం ఆలోచించేద్దాం. ఈ పట్టణానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, పూర్వమట ఈ పట్టణానికి ఫిలిప్పి పట్టణం అనే పేరు లేదండి. పూర్వమట ఒకప్పుడు ఈ పట్టణానికి క్రేనైట్స్ అనే పేరు ఈ పట్టణానికి ఉండేదంట అండి. మరి ఈ పేరుని తొలగించి ఫిలిప్పి పట్టణం అని ఎవరు పెట్టారు అని మనం ఆలోచించేస్తే, క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్దంలో అలెగ్జాండర్ ది గ్రేట్, ఏమంటే మీకు తెలుసు కదా అలెగ్జాండర్, ఆయన తండ్రి గారైనటువంటి ఫిలిప్పు అనేవాడు ఏమండి ఈ ప్రాంతంలో మాసిదోనియా ప్రాంతానికి ఆయన రాజుగా ఆయన పరిపాలన చేశాడంట అండి. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరుని ఆ పట్టణానికి పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ఫిలిప్పి పట్టణం అనే పేరు ఎలా వచ్చిందండి, అంతకుముందేమో పేరు క్రేనైట్స్ అనే పేరు ఉంది. తర్వాత అలెగ్జాండర్ ఏం చేశాడంటే తన తండ్రి జ్ఞాపకార్థం ఆ పట్టణాలకి, మాసిదోనియాలో ఉన్న ఫిలిప్పి పట్టణానికి ఏం పేరు పెట్టారండి, ఈ ఫిలిప్పి పట్టణము లేకపోతే అని పేరును ఇక్కడ పెట్టడం అనేది మనం చూస్తూ ఉన్నామండి. తర్వాత ఈ గ్రీకు సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత రోమా సామ్రాజ్యం పరిపాలన చేసిన సంగతి మనందరికీ తెలుసండి. క్రీస్తుకు పూర్వం 42వ సంవత్సరంలో రోమా చక్రవర్తులు పరిపాలన చేస్తున్న కాలంలో ఆ రోమీలు కట్ట అంతర్యుద్ధాలు జరిగాయంట. అంతర్యుద్ధాలంటే ఆధిపత్య పోరు. నేను చక్రవర్తిని అంటే నేను చక్రవర్తిని, ఈ భూభాగం నాదంటే నాదని వాళ్ళలో వాళ్ళే ఏమండి కలహాలు ఆడుకుని యుద్ధాలు చేసుకునేవారంట. ఎవరైనా వేరొక రాజ్యంతో యుద్ధాలు చేసుకుంటారు, రోమీలే అంతర్యుద్ధాలు చేసుకునే పరిస్థితి వచ్చిందంట అండి. అలాంటప్పుడు ఆ చక్రవర్తులందరూ కలిసి ఒక చోట యుద్ధాన్ని చేసుకున్నారు. ఆ చోట ఏదంటే ఈ ఫిలిప్పి పట్టణమేనండి. అంటే ఇక్కడ భూభాగం ఎలా ఉంటుందంటే యుద్ధం చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి ఒక మంచి పీఠభూమి లాంటిది అనమాట. కాబట్టి ఇక్కడికి వచ్చి యుద్ధాలు చేసుకున్నట్టుగా చరిత్ర మనకి చెప్తూ ఉందండి. ఆ రోజున ఆ రోమా చక్రవర్తుల్లో గెలిచినటువంటి చక్రవర్తి ఉంటాడు కదండి, ఆ చక్రవర్తి ఏం చేశాడంటే, ఇది చాలా బాగుంది, ఈ ఏరియా, ఈ పట్టణం చాలా బాగుంది, దీన్ని మనం రోమీల ప్రవాహ స్థానంగా చేద్దాం, అంటే సైనిక స్థావరంగా మార్చేసుకుందాం, ఇక్కడ సైనికులకి బెటాలియన్కి తర్ఫీదు ఇవ్వడానికి, ఆయుధాలు నిల్వ చేసుకోవడానికి, ఇక్కడ సైనికులు నివసించడానికి ఇది చాలా అనువుగా ఉంది. ఒక పక్క నది మీద ప్రయాణం చేయొచ్చు, ఓ పక్క సముద్రం మీద ప్రయాణం చేయొచ్చు. ఇది 2 ఖండాలకి సరిహద్దులో ఉంది, ఆసియాకి యూరోప్కి.
కాబట్టి ఇలాంటి మంచి భూభాగం, అంతలోనూ అక్కడ బంగారపు గనులు ఉన్నాయి. ఇలాంటి ప్రదేశాన్ని నేను వాడుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో రోమీలు ఏం చేశారంటే, రోమా చక్రవర్తులు దీన్ని ఒక చిన్న రోముగా మార్చేశారండి. రోమ్ అనేది చాలా పెద్ద నగరం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరం. కానీ ఈ ఫిలిప్పి పట్టణాన్ని కూడా సేమ్ రోములాగా, రోమ్ ఎలాగైతే రోములు ఏటేటి ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఉండేటట్లుగా, ఏమంటే అది చూసిన వాళ్ళకి ఇది కూడా అలాగే కనపడేటట్లుగా, ఇక్కడ కూడా సైనిక దళాలు, ఇక్కడ కూడా ఏమండి ఆ బెటాలియన్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నామండి. ఆ కాలంలో ఈ ఫిలిప్పి పట్టణంలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైనా రోమీలకి కనుక సహకరిస్తే, వాళ్ళు చెప్పినట్లు వింటే వాళ్ళకి కూడా రోమా పౌరసత్వాన్ని ఇచ్చేవారంట. రోమా పౌరసత్వం అనేది చాలా గొప్పదండి. ఎందుకంటే ఎవరికైనా రోమా పౌరసత్వం సిటిజన్షిప్ ఇస్తే వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉండేవండి. ఇప్పుడు చూడండి, అమెరికాలో పుట్టి ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డు వస్తుంది, అక్కడ పౌరసత్వం అన్నమాట. అది చాలా గొప్పదిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఈ రోమా పౌరసత్వం ఉన్నవాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళుగా ఆ కాలంలో ఎంచబడేవారు. ఎందుకంటే వాళ్ళని తీర్పు తీర్చకుండా కొట్టకూడదు, ఏమండి వాళ్ళ మీద ఎవరు చేయి చేసుకోకూడదు. వాళ్ళకి కొన్ని అర్హతలు, కొన్ని హక్కులు వాళ్ళకు ఉన్నాయన్నమాట. వాళ్ళని అందువల్ల ప్రత్యేకంగా గౌరవించేవారండి. అలాంటి రోమా పౌరసత్వం అపోస్తలుడైన పౌలు గారికి కూడా ఉంది, ఏమండి. అంటే వీళ్ళు రోమీలు కాదు, కానీ ఆ రోమీల ప్రవాస స్థానాల్లో నివసించిన వాళ్ళందరూ కూడా రోమా పౌరసత్వం కలిగిన వాళ్ళు. ఈ ఫిలిప్పి పట్టణంలో ఉన్నవాళ్ళు కూడా రోమా పౌరసత్వం కలిగిన వారైన సంగతిని నేను మీకు చెప్తా ఉన్నానండి, ఏమండి. అందుకనే పత్రిక రాస్తూ ఫిలిప్పి పత్రికలో 3:20 పౌలు అంటారు, వాళ్ళతో ఏమన్నారంటే, మన పౌరసత్వం పరలోకమందు ఉన్నది అని వాళ్ళు హెచ్చరిస్తాడండి. ఈ పౌరసత్వం కోసం ఆశపడతారేటి? ఈ పౌరసత్వం గురించి గొప్పగా మీరు ఊహించుకుంటారేటి? ఈ రోమా పౌరసత్వం కాదు, మన పౌరసత్వం పరలోకంలో ఉందని వాళ్ళకి ఆ పత్రికలో తెలియజేయడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నామండి, ఏమండి. ఇక్కడ రోమీల ప్రవాస స్థానంగా ఉండేదనే సంగతిని మనం చూస్తే అపోస్తలుల కార్యం 16:12 ఇక్కడ కూడా రోమీల ప్రవాస స్థానం లేకపోతే ముఖ్య పట్టణం, మాసిదోనియాలో ముఖ్య పట్టణం అనే మాటలు ఇక్కడ మనం వచనాధారంగా మనం చూడగలమండి. రైట్. అయితే ఒక మాటలో చెప్పాలంటే ఈ ఫిలిప్పి పట్టణంలో ఉన్నది ఎవరు అంటే రోమీలండి. ఎవరున్నారమ్మా? రోమీలు ఎక్కువ, యూదులు తక్కువ. మిగతా జాతి వారు తక్కువ ఉంటారు, రోమీలు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అది ఒక సైనిక స్థావరం. ఆ రోమీలు వచ్చి నివసించి దాన్ని పూర్తిగా ఒక చిన్న రోముగా దాన్ని మార్చేశారండి. ఇలాంటి అన్యజనులు ఉన్నటువంటి ప్రాంతంలో సువార్త ఎలా వ్యాప్తి చెందింది, ఇక్కడ ఎలా సంఘం కట్టబడింది అనే మూడో విషయాన్ని కూడా మనం ఇప్పుడు ఆలోచించేద్దామండి, ఏమండి. ఇక్కడ సంఘం ఎలా స్థాపించబడింది అని మనం ఆలోచన చేస్తే అపోస్తలుల కార్యం 16 వెళ్ళినప్పుడు 6 నుంచి మనం చూస్తే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు, షేలా గారు వీళ్ళిద్దరూ కూడా రెండో సువార్త ప్రయాణానికి బయలుదేరారు. మొదటి సువార్త ప్రయాణంలో పౌలు బర్నబాలు వెళ్ళారు. రెండో సువార్త ప్రయాణానికి పౌలు బర్నబా విడిపోయారు. విడిపోయినప్పుడు ఇక్కడేమో పౌలేమో షేలను తీసుకొని వెళ్ళాడు, బర్నబా ఏమో మార్క్ అనే వాళ్ళ మేనలుని తీసుకొని వెళ్ళాడు. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే, పౌలు గారు, షేలా గారు, మొదటి సువార్త ప్రయాణం మనం ఏదైతే చేశామో ఈ రెండో సువార్త ప్రయాణం కూడా దాని మీదుగా వెళ్దాం, ఆ ఆసియాలో సువార్త ప్రకటిద్దాం అని అనుకుంటారండి. ఆసియాలో ఉండే ప్రదేశాలన్నీ తిరిగి వాళ్ళందరికీ సువార్త ప్రకటిద్దామని పౌలు గారు అనుకుంటారు. అయితే అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, వాళ్ళు వెళ్ళాలనుకుంటుంటే ఆ ప్రయాణాలకు ఆటంకం కలుగు చేస్తూ ఉంటాడు. చూద్దామండి, చూడండి అమ్మా, అపోస్తలుల కార్యం 16 ఒక పక్క ఆసియాకి వెళ్దామంటే అక్కడికే ఆటంకం వచ్చేస్తుంది. పోన్లే అది మానేద్దాం, ఈ గలతీ ప్రాంతం
తిరుగుదాం, ఈ బితీనియా ప్రాంతానికి వెళ్దాం అని అనుకుంటే అటు కూడా వెళ్ళనివ్వకుండా యేసు యొక్క ఆత్మ ఆటంకం చేస్తున్నాడంటే. కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా సువార్త ప్రకటిద్దామంటే పెద్ద వర్షం వస్తుంది ఏమంటే, అప్పుడు ఏమనుకుంటామంటే సాతాను ఆపేసాడు అనుకుంటూ ఉంటారు చాలామంది. ఏమంటే కరెంటు పోద్ది, అమ్మో సాతాను ఆటంకం చేసాడు అనుకుంటుంటాం. కాదండి, దేవుడే ఆటంకం చేస్తాడు. ఏమండి, దేవుడికే కొన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటించడం ఇష్టం ఉండదు. వీళ్ళకి సువార్త ప్రకటించడం వేస్ట్, వీళ్ళు మారరు, వీళ్ళ దగ్గరికి వెళ్ళకండి, ఇదిగో ఇంకొక దగ్గరికి వెళ్ళి చేయండి అని దేవుడు ఏం చేస్తాడండి, కొన్ని ఆటంకాలు దేవుడే కలుగు చేస్తాడండి. దేవుడి చేతులు ఏమున్నాయి? మేలు కీడులు రెండు ఉన్నాయి. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఆజ్ఞాపిస్తేనే సాతాను చేస్తాడు తప్ప మంచి జరిగినప్పుడేమో దేవుడు చేశాడని, ఏదైనా నష్టం కలిగినప్పుడు సాతాను చేశాడని మనం ఎప్పుడు అనుకోకూడదండి. చూసారండి, పౌలు శీల ఇద్దరు కూడా సువార్త ప్రయాణం చేయడానికి బయలుదేరినప్పుడు ఆసియాలోకి వెళ్దాం అనుకుంటే ఆటంకం వచ్చింది. సరే కదా, బెతూనియా ప్రాంతానికి వెళ్దాం అనుకుంటే అక్కడ కూడా యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదని ఆటంకం చేశాడని సంగతులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. అప్పుడు తర్వాత నిద్రపోయాడంట పౌలు గారు. త్రోయ అనే ప్రాంతానికి వచ్చి ఇంకా అక్కడ నిద్రపోయినప్పుడు ఆ నిద్రలో ఆయనకు ఒక దర్శనం వచ్చిందంట అండి. ఆయనకు వచ్చిన దర్శనం ఏంటంటే, ఆయన కల్లో మాసిదోనియా వాడు ఒకడు వచ్చి నిలబడి మా ప్రాంతానికి వచ్చి మాకు సహాయం చేయవా అని అడుగుతున్నాడంట. చదవండి బాబు. ఏమ్మా సహాయం అంటే ఏ సహాయం? మాకు బట్టలు ఇయ్యి, మాకు భోజనం పెట్టు, మాకు డబ్బులు ఇయ్యి, అవే అడుగుతున్నారు. ఏ సహాయం అమ్మా? వాక్య సహాయం. మాకు సువార్త ప్రకటించు, మా ప్రాంతాన్ని సువార్త ప్రకటించానట. దర్శనంలో ఆ మాసిదోనియా దేశస్థుడు ఒకడు కనపడ్డాడంట కల్లోనే. మా ప్రాంతానికి రా అని అనేటట్లుగా దర్శనంలో వచ్చిందంట అండి. అప్పుడు పౌలు ఉదయం లేసి చూసుకునేటప్పటికి ఇదంతా కాలం అనుకొని సరే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, మనం మాసిదోనియా ప్రాంతానికి రమ్మని చెప్తున్నాడు కాబట్టి మనం మాసిదోనియాకి వెళ్దాం అని అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ప్రయాణం జరిగిందండి. ఏమంటే మొదటి సువార్త ప్రయాణం మాత్రం పౌలు అనుకున్న ఊరికే వెళ్ళగలిగాడు. కానీ రెండో సువార్త ప్రయాణంలో రూట్ ఏమో పౌలు గారు అనుకున్నారు, కానీ దేవుడు చెప్పిన రూట్లోకి వెళ్ళవలసి వచ్చింది. ఏమండి, కాబట్టి మాసిదోనియా అంటే ఫిలిప్పు ప్రాంతం, ఫిలిప్పు, థెసలోనిక, బెరయ, ఈ మూడు ప్రాంతాలకి కూడా సువార్త ప్రకటించాలనేది ఎవరి సంకల్పం అండి? దేవుని సంకల్పం. దేవుడు ఏర్పాటు చేశాడు, దేవుడే పిలుచుకున్నాడు. ఆ ప్రాంతంలో బలంగా సేవ జరుగుతుందని దేవుడికి ముందే తెలుసండి. కాబట్టి పౌలు శీల ఇద్దరు కూడా ఆ త్రోయిలో నుండి బయలుదేరారండి. అక్కడ 10వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి 16వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ మరొక ఆయన యాడ్ అవుతున్నాడండి. ఎవరు యాడ్ అవుతున్నారు చూడండి. అక్కడ 10వ వచనంలో అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసి తిమి. మమ్మును మేము అంటున్నాడండి. ఎవరండి? గ్రంథకర్త మాట్లాడుతున్నాడు ఇప్పుడు నుండి. చూసారండి, ఇంతవరకు వారు అన్నాడు. ఆ పై వచనం చూడండి, 8వ వచనంలో అంతటా వారు. ఏమండి, వారు అనే మాట చూసావా అక్కడ? ఇక్కడేమో మేము అంటున్నాడు. ఏమండి, ఇప్పుడు ఏమైందంటే పౌలు శీలలతో పాటు ఈ పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి కూడా బయలుదేరాడండి. త్రోయలో పౌలు శీలలకి తోడుగా ఎవరు బయలుదేరారండి? లూకా అనే ఒక వైద్యుడు సువార్త ప్రయాణానికి నేనే వస్తానండి అని వీళ్ళ వెనకతలు వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. కాబట్టి మేము త్రోయను విడిచి వాడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరనాడు నెయపోలికిని అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చి తిమి. ఇందాక చెప్పుకున్నాం కదండి, అక్కడ నెయపోలి అనే ఒక ఓడరేవు పట్టణం కూడా ఉంది. ఆ ఓడరేవు దగ్గర నుంచి ఫిలిప్పికి ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందట. కాలినడకన ఫిలిప్పి పట్టణానికి వచ్చాము అని ఇక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి, కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ సంఘం ఎలా స్థాపించబడింది అంటే దర్శనం వల్ల పౌలు, శీల,
ఎవరండి, లూకా. వీళ్ళు ముగ్గురు కూడా ఈ ఫిలిప్పి పట్టణానికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి, తర్వాత సరే వెళ్ళారు కదా, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అప్పుడు 12వ వచనంలో, మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము, రోమీల ప్రవాస స్థానమై ఉన్నది. ఇందాక చెప్పుకున్నాం కదండి, రోమీల ప్రవాస స్థానం అంటే సైనిక స్థావరం, ఏమంటే మిలిటరీ దళాలు ఉండేటటువంటి ప్లేస్. దీన్ని మిలిటరీ దళాలుగా ఎవరు చేశారమ్మా? రోమీలు, రోమా చక్రవర్తులు దీన్ని అలాగ మార్చుకున్నారండి. ఇది ముఖ్య పట్టణం. ఈ యొక్క మాసిదోనియాకి ముఖ్య పట్టణం ఏదండి? ఫిలిప్పి పట్టణం అండి. ముఖ్య పట్టణమును అన్నాడండి. అందుకనే అంటే మనం ముఖ్య పట్టణం అంటే రాజధాని అని అర్థం. మనకు రాజధాని అమరావతి కదా. అలాగా వీళ్ళకి మాసిదోనియా దేశానికి ముఖ్య పట్టణం ఏదంటే ఫిలిప్పి పట్టణం అండి. రైట్. 13వ వచనంలో, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అంటే ఆ రోజు శనివారం అంట అండి, విశ్రాంతి దినం. కాబట్టి ఈ ఊర్లో ఎక్కడైనా సమాజ మందిరాలు ఉన్నాయా అని తిరిగాడు కొన్ని రోజులు. అంటే వారం అంతా తిరిగి ఉంటాడు, ఎక్కడైనా యూదులు ఉన్నారా, ఎవరైనా ఆరాధన చేసుకునే స్థలాలు ఉన్నాయా వీళ్ళకి అని చూస్తే ఆ పట్టణంలో ఎక్కడ సమాజ మందిరాలు లేవండి. మాసిదోనియాలో సమాజ మందిరాలు ఉన్నాయి. ఎక్కడ? దెసలోనికలో ఉన్నాయి, బెరయాలో ఉన్నాయి. ఎందుకంటే ఆ రెండు చోట్ల యూదుల సంఖ్య ఎక్కువ ఉన్నారు. కానీ ఈ ఫిలిప్పి పట్టణం దగ్గర లేరు. కారణం ఏంటండి? ఇది రోమీలు ఆక్రమించుకున్న స్థలం. ఇక్కడ అన్యజనులు తప్ప యూదులు లేరండి. ఇక్కడ ఉంటే తక్కువ మంది ఉంటారనమాట. అప్పుడు పౌలుకు ఒక ఐడియా వచ్చింది. సమాజ మందిరాలు లేకపోయినా, ఆరాధించుకునే స్థలాలు లేకపోయినా, నిష్ట కలిగినటువంటి యూదులు నదీ తీరాల దగ్గర ప్రార్థన చేసుకుంటారు, అక్కడ కూర్చొని దేవుణ్ణి ఆరాధించుకుంటారని ఆయనకి తెలుసండి. కాబట్టి ఒకవేళ ఎవరైనా నదీ తీరాన్న ఎవరైనా ఈ విశ్రాంతి దినాన్ని ధ్యానించుకుంటారేమో, వాళ్ళకైనా వాక్యం చెప్పొచ్చని ఆలోచనతో ఈ పౌలు, శీల, లూకా వీళ్ళు ఆ నదీ తీరాలను వెంబడించారండి. ఏ నది అంటే నదికి ఒక పేరు చెప్పుకున్నాం. ఏంటంటే అది నది పేరేంటి? యాంగైటిస్ నది. ఏమంటే యాంగైటిస్ నది అనేది అక్కడ మనం పశ్చిమాన మనం చూసుకున్నాం కదండి. ఆ నది దగ్గరికి వచ్చి చూసినప్పుడు కొంతమంది స్త్రీలు ఉన్నారంట అండి. అక్కడ కొంతమంది స్త్రీలు కూడికి ఏదో పెట్టుకున్నట్టున్నారు. అంటే పురుషులు ఎవరు లేరు, పురుషులు వాక్యం చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి స్త్రీలు కూడుకొని, స్త్రీలే పాటలు పాడుకొని, స్త్రీలే వాక్యం చెప్పుకొని అలాగా స్త్రీలు కూడుకు జరిపించుకుంటున్నారండి. అయితే ఇంతకీ వాళ్ళు ఎవరు ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయితేరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచిను గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యముంచెను. ఏమండి, పౌలు చాలామంది స్త్రీలకు వాక్యం చెప్పాడు. అక్కడ పౌలు మాటలు చాలామంది విన్నారు. కానీ లూదియా అనే ఒక ఆమె లక్ష్యమించింది అంట అండి. లూదియా అనే ఆమె లక్ష్యముంచింది. ఈమె యూదురాలే, కానీ ఈమెది ఈ ఊరు కాదు. ఈమెట ఒక వ్యాపారస్తురాలు. బట్టలు తయారు చేయడానికి వాడే ఓదారంగు పొడిని, అంటే బట్టలకు రంగులు వేస్తారు కదండి, మీకు తెలుసు కదా. ఇప్పుడు కాటన్ చీరలకు వాటికి రంగులు వేస్తారు. దాన్ని ఏమంటారంటే ఓదారంగు పొడి అంటారండి. ఆ పొడిని తెచ్చి అమ్ముకునేదంట. ఈవిడ విదేశీరాలు. ఈమెది ఏ దేశం అంటే ఆసియా ఖండంలో. ఏమంటే మనకి ప్రకటన గ్రంథం ఆసియాలో 7 సంఘాలు తెలుసు కదా, అందులో ఒక సంఘం తుయితేరా. ఆ పట్టణస్థలాలంటండి. ఏమంటే ఎంతో దూరం నుంచి వచ్చి ఈ ఊళ్ళో వ్యాపారం చేసుకుంటుంది అనమాట. అంటే కొన్ని నెలల పాటు ఇక్కడ ఉండి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆమెకు ఒక కుటుంబం కూడా ఉంది. అయితే మరి ఆ కుటుంబంలో ఈమె మంచి విశ్వాసేమో, తన భర్త పిల్లలు అక్కడ లేరు. అంటే దేవుణ్ణి ఆరాధించడానికి ఈమె ఒక్కతే వెళ్ళింది. వాళ్ళు ఎవరు కనపడట్లేదు. లేకపోతే అది స్త్రీలు కూడికి కాబట్టి వాళ్ళు రాలేదేమో. రైట్, ఏదైతేనేమి
మొత్తానికి ఈమట పౌలు చెప్పే విషయాలు ఈమె జాగ్రత్తగా విన్నదంటండి, లక్ష్యం ఉంచిందట. ఆమె గురించి వాడబడిన పదం ఏంటంటే, అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. దైవభక్తి గల స్త్రీ, దైవభక్తి గల స్త్రీ ఏమండి? ఇప్పుడు దైవభక్తి గల స్త్రీ ఎందుకయిందండి? ఏమండి, విశ్రాంతి దినాన్న ఆమె ఇంకే పని పెట్టుకోలేదండి. వ్యాపారానికి వెళ్తే డబ్బులు వస్తాయి రావా? వస్తాయి. ఆమె వ్యాపారస్తురాలు. కానీ లాభం లేకపోయినా పర్వాలేదు, నష్టం వచ్చినా పర్వాలేదు, ఈ దినం నేను దేవుడి సన్నిధిలో గడపాలి, దేవుడితో గడపాలి, దేవుని ప్రార్థనలో గడపాలి, నేను ఈరోజు ఏ విధమైన పనులు పెట్టుకోను అని దేవుడికి మొదటి స్థానం ఇచ్చిందండి. ఏమండి, మనమండి ఫంక్షన్లు ఆదివారం పెట్టుకుంటాం కదండి, ఊరు ప్రయాణాలు ఆదివారం, బట్టలు ఉతుక్కోవడం ఆ రోజే, చేపలు వండుకోవడం ఆ రోజే, బిర్యానీలు వండుకోవడం ఆ రోజే, చుట్టాలు ఇంటికి వెళ్ళడం ఆ రోజే, అన్నీ ఆ రోజేనండి, స్లాప్ వేసుకోవడం ఆ రోజే, ఎన్నో చేసుకుంటాం. ఆదివారం పెట్టుకోకూడదండి. ఆదివారం నాడు పెట్టుకుంటే మనం దైవభక్తి గలవారం అవ్వం, భక్తిహీనులం అవుతాం. ఈమె ఆదివారం పెట్టుకోలేదండి. ఆదివారం వ్యాపారాన్ని ఆపేసుకొని ఆదివారం దేవుడు యొక్క సన్నిధిలో గడపాలని కేటాయించుకుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఈమె గురించి ఏం రాశాడండి? దైవభక్తి గల స్త్రీ అనే మాట ఇక్కడ వాడబడిందండి. ఈమె ఓదారంగుపుడి అమ్ము తుయితేర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచిను గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యముంచెను. ఏమండి, అంటే మనం కొంతమంది గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఏంటి వీళ్ళు ఎన్ని సంవత్సరాలు బట్టి వాక్యం అంటున్నారు, ఏంటి వీళ్ళు మార్పు రాలేదేంటి, వీళ్ళు ఏమి నేర్చుకోలేదేంటి, వీళ్ళు ఉత్సాహం కనపడలేదేంటి, ఆసక్తి కనపడలేదేంటి అని కొన్నిసార్లు మనం వాళ్ళ బట్టి మనం చాలా విచారిస్తుంటామండి. విచారించక్కర్లేదండి. దేవుడు వాళ్ళ హృదయం తెరవలేదు అంతే. ఏమండి, దేవుడు హృదయాన్ని తెరిస్తే ఏం చేస్తారండి? ఆలకిస్తారు. దేవుడు హృదయాన్ని తెరవకపోతే చర్చకు వస్తారు, కూర్చుంటారు, ప్రశాంతంగా నిద్రపోతారండి. చర్చకు వస్తారు, కూర్చుంటారు, మనసు ఎక్కడో ఉంటుంది, మనిషి ఎక్కడో ఉంటారు, బాడీ ప్రెజెంట్గా ఉంటుంది, మైండ్ ఆబ్సెంట్గా ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళ బుర్రలోకి వెళ్ళదండి. అంటే మనం దేవుని యొక్క వాక్యం మనకు అర్థం అవ్వాలంటే దేవుడు మన హృదయాన్ని తెరవాలండి. దేవుడు మన హృదయాన్ని తెరవాలి. ఈమె హృదయాన్ని ఎవరు తెరిచారండి? దేవుడు తెరిచాడు. కాబట్టి పౌలు చెప్పే వాక్యాన్ని ఆమె ఏం చేసిందంటే లక్ష్యం ఉంచిందంట అండి. ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదనని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతం చేశాను. అంటే పౌల్ని, శీలను, లోకాను బలవంతం చేసిందంట. ఏ విషయంలో బలవంతం చేసిందండి? బాప్తీసం ఇచ్చేశారు కదా, మీకు మాకు చెల్లు ఇంకా అనుకోలేదు ఆవిడ. బాప్తీసం పొందుకున్న తర్వాత ఏం చేసిందట అంటే, నేను నిజంగా ప్రభువునందు విశ్వాసం ఉంచిందానని మీరు నమ్మితే, నేను మంచిదాన్ని నమ్మితే మా ఇంటికి వచ్చి ఉండండి అన్నదండి. ఒకసారి వచ్చి పొండి అని అనట్లేదు, మా ఇంటికి వచ్చి ఉండండి. ఆ మాట చూసారండి? మా ఇంటికి వచ్చి ఉండుడి. మీరు అన్నాలు ఉంటారు, ఉండండి, మా ఇంట్లో ఉండండి. మీది ఈ ఊరు కాదు, మాది ఊరు కాదు, నేనేదో ఇల్లు అద్దెకు తీసుకొని ఇక్కడ ఉంటున్నాను తాత్కాలికంగా. మీరు ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వచ్చి ఉండండి. ఎన్ని రోజులు ఉంటారు? ఉండండి. మాసిదోనియాలో ఫిలిప్పీ పట్టణంలో మొట్టమొదటిగా పౌలు గారు సంఘాన్ని స్థాపించింది ఎవరితోనండి? ఒక్క స్త్రీతోనండి. ఒక స్త్రీతో సంఘాన్ని ప్రారంభించాడు. మరి ఆరాధన చేసుకోవడానికి అప్పుడు ఇల్లులే లేవు కాబట్టి, బిల్డింగ్లే లేవు కాబట్టి ఎవరింట్లో ఆరాధన చేసి ఉంటారమ్మా? లూదియా ఇంట్లోనే. చూడండి 16వ అధ్యాయంలో 40వ వచనంలో, వారు చెరసాలలో నుండి వెలుపలకు వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి, అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిరి అన్నాడండి. లూదియా ఇంట్లో ఎవరున్నారంట? సహోదరులు ఉన్నారు. అంటే లూదియా ఇంట్లో ఉన్న సహోదరులు అంటే ఎవరండి? వాళ్ళు సంఘ సభ్యులు. ఎక్కడ కూడుకునేవారు? లూదియా ఇంట్లో. ఏమంటే దేవుడు మందిరానికి వాళ్ళ ఇల్లుని కేటాయించిందంటే ఈవిడ ఎంత గొప్పదండి. ఈరోజు చాలామంది మన ఇంట్లో ఏదైనా చిన్న ప్రార్థన జరిగినా, ఏం జరిగినా, అమ్మో వాళ్ళందరూ పాడు చేసేస్తారు, చిన్నపిల్లలు పాడు చేసేస్తారు, ఇది అవుతుంది అది అవుతుంది అని ఇల్లంతా
మళ్ళీ క్లీన్ చేసుకోలేనని చాలామంది ఇష్టపడరండి. అలా అక్కడ పెట్టేయండి, ఆ మేడ మీద పెట్టేయండి, అలా బయటని పెట్టేయండి, ఆ రోడ్డు మీద పెట్టేయండి అంటారు. ఈవిడేం చేసిందండి, మా ఇంట్లో పెట్టండి, మా ఇల్లు వాడుకోండి, దేవుడి పనికి వాడుకోండి అని, మీరు కూడా వచ్చి మా ఇంట్లో ఉండండి అన్నదండి. ఎంత గొప్పదో చూడండి, ఎంత మంచి మనసో. తర్వాత ఏం జరిగిందమ్మా, అలాగా ఫిలిప్పీ పట్టణంలో సంఘం ఏర్పడింది. దేవుడే పిలుచుకున్నాడు దర్శనంలో పౌల్ని. వెళ్ళంగానే ఒక లూదియా అనే ఒక స్త్రీ కనపడింది, మాట్లాడారు. వాక్యం వినిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు రక్షణ పొందారు. వాళ్ళ ఇంట్లోనే ఆరాధన స్టార్ట్ అయిందండి. తర్వాత 16వ వచనంలో, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోది చెప్పుటి చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఈ పౌలు, శీల, లోక వీళ్ళు ముగ్గురు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్తున్నారంట ప్రార్థనా స్థలానికి. అంటే లూదియా ఇంటికి వెళ్తున్నారు బహుశా, లేకపోతే ఏదో ఒక చోట మీటింగ్ పెట్టడానికి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడట వీళ్ళకి ఒక దెయ్యం పట్టిన చిన్నది, ఆమె పేరు పుతోను. పుతోను అని దెయ్యం. అంటే దెయ్యాలకి పేర్లు ఉంటాయా అంటే, పుతోను అంటే అర్థం ఏంటంటానంటే, ఈ దెయ్యమేమో సోది చెప్పే దెయ్యం అని, మోగ దెయ్యం అని అంటారు, చెవుడి దెయ్యం అని అంటారు బైబిల్లో. అంటే చెవులు బాగానే పనిచేస్తాయి, కానీ ఆ దెయ్యం పట్టిన తర్వాత వినపడదు. మరి నోరుగా బాగానే ఉంటుంది, కానీ దెయ్యం పట్టిన తర్వాత మాటలు రావు. మరి ఇక్కడేమో ఈ దెయ్యానికి ఉన్న లక్షణం ఏంటంటే, నేను భవిష్యత్తు చెప్తాను అంటదట అండి. వాస్తవానికి దెయ్యాలు భవిష్యత్తు చెప్తాయా? చెప్పవు, అబద్ధం. అంటే ఆ దెయ్యం అబద్ధం అలా చెప్తుంటుందంట. అందులోనూ ఈ స్త్రీ ఏమో ఒక బానిస. ఆ కాలంలో తల్లిదండ్రులు అప్పులు ఎక్కువైపోతే పిల్లల్ని అమ్మేసుకునేవారనమాట, బానిసల కింద. అలాగే ఈమె కూడా చిన్నతనంలో అమ్ముడుపోయిన ఆవిడ. ఎవరు యజమానులు, ఇద్దరు పార్ట్నర్స్ అంట, ఒకరు కాదు, ఇద్దరు పార్ట్నర్స్ మీద ఈ పాపను కొనుక్కున్నారు. ఈ పాపకి దెయ్యం పట్టుకుంది. దెయ్యం పట్టుకున్న తర్వాత నేను భవిష్యత్తు చెప్తాను, జరగబోయేది చెప్తాను, జరిగింది చెప్తాను అంటుంటారు కదండి. నేను మంచిగా చెప్తాను, నేను చెడ్డ చెప్పను అని. అలా చెప్తుంటే ఆ యజమానులు ఇద్దరు అనుకున్నారట, ఈ పాప చేత మనం పనులు చేయించే కంటే ఈమె చేత కనుక చిన్న షాప్ ఓపెన్ చేసామంటే బోల్డ్ డబ్బులు వస్తాయి. ఏదో మంగళవారం ఈవిడేదో సోది చెప్తుందని బోర్డు పెట్టామనుకో, చాలామంది వచ్చేస్తారో, అప్పుడు ఒక్కొక్కరు 100-50 వేస్తారో, ఆ డబ్బులతో మన ఇద్దరం పంచుకోవచ్చు, ఈమెకి రూపాయి ఇవ్వక్కర్లేదు, ఈమె ఎలాగా మనం బానిసే కదా అని చెప్పి ఆవిడ చేత ఒక బిజినెస్ స్టార్ట్ చేశారండి. అప్పుడు అలాగా జనాలు వస్తూ ఉన్నారు. ఈవిడేం చేస్తుందంటే, దెయ్యం పెట్టిన ఆవిడ, పౌలు, శీల, లోక వీళ్ళు సువార్తకు వెళ్తుంటే వీళ్ళకి ఎదురుగా వస్తుందంట. వచ్చి ఏం చేస్తుందండి, ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసెను. వచ్చిన ప్రజలకు ఏం చెప్తుందంటే, పిచ్చోళ్ళారా నా దగ్గరికి వస్తున్నారేంట్రా, అగో పౌల దగ్గరికి వెళ్ళండిరా, ఆ శీల దగ్గరికి వెళ్ళండిరా, లోకా దగ్గరికి వెళ్ళండిరా, వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని మనుషులరా, వీళ్ళు మీకు రక్షణ మార్గం ప్రచురిస్తారా అని చెప్తున్నదంటే. దెయ్యమే కానీ మంచి మాటలు చెప్తుందండి, పోతే కానీ. ఏమండి, మనకు కానీ ఎవరైనా అలా సాయం చేస్తేనే వెంటనే వాళ్ళకి మన పక్కన కుర్చీ వేసేస్తాం. వాళ్ళకి భలే చెప్తున్నామ్మా, నీకు 5 నిమిషాలు టైం ఇస్తావు, నువ్వు ఇంకా బాగా మాట్లాడమ్మా అని మైక్ కూడా ఇచ్చేస్తాం వాళ్ళకి, మనం పక్కన కూర్చొని. పౌలాళ్ళు అలాంటోళ్ళు కాదండి. దెయ్యం మంచి మాటలు మాట్లాడితే దెయ్యానికి మైక్ ఇచ్చేయడం, ఎవరైనా 4 మంచి మాటలు మాట్లాడితే వాళ్ళకి ఇచ్చేయడం, అలా చేయరండి వీళ్ళు. దెయ్యానికి అవకాశం ఇస్తే ఏం చేస్తుందండి, ముందు 4 మంచి మాటలు మాట్లాడి తర్వాత 4 చెడ్డ మాటలు మాట్లాడుతుంది. ఏమండి, అప్పుడు పనిలో పని వాళ్ళ వల్ల, ఆ దెయ్యం వల్ల అందరూ దెబ్బలు కాయవలసి వస్తుంది. కాబట్టి దెయ్యాన్ని మాట్లాడనవ్వలేదండి. నేను వాక్యం చెప్తానమ్మా, నువ్వు విను, నువ్వు చెప్తే మేము వినం అని చెప్తే ఆగట్లేదు ఆవిడ. అలా మాట్లాడుతుంది, డిస్టర్బెన్స్ చేస్తుంది. కొంతమంది చూడండి, వాక్యం చెప్పేటప్పుడు నిశ్శబ్దంగా వినాలండి. దేవుని యొక్క వాక్యం, దేవుడి సన్నిధిలో మనం మౌనంగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వినాలని, ఆలకించాలని బైబిల్ చెప్తుంది. కానీ కొంతమంది కింద నుండి ఆలు బోధిస్తుంటారు.
మనమేదో చెప్తే వాళ్ళకేదో గుర్తొస్తుంది. లేదండి అలా అక్కడ ఒక వచనం ఉందండి అంటుంటారండి. అలా మాట్లాడకూడదండి. అలా మాట్లాడుతున్నామంటే మనకు దెయ్యం పట్టుకుందని అర్థం. ఏ దెయ్యం అండి? పుత్తూని దెయ్యం. పుత్తూని దెయ్యం ఏం చేస్తుంది? విందో, చెప్పింది విందో, ఆవిడ చెప్తుంటుంది, ఏదో చెప్తుంటుంది అండి. ఇప్పుడు పౌలు ఏం చేశాడమ్మా? వెంటనే ఆ చిన్నదాన్నట, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. పాపం పౌలు గారికి కనికరం వేసింది అనమాట. చిన్న వయసులో ఈ పిల్లకేంటి దెయ్యం పట్టుకోవడం ఏంటి, ఈ పిల్ల ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఏంటి, ఇలాంటి ఆమెకి మంచి భవిష్యత్తు ఉంది, అందరి భవిష్యత్తులు ఈవిడ చెప్పడం కాదు, ఈమె భవిష్యత్తు పాడు చేసుకుంటుందని ఈమెను వెంటనే స్వస్థపరచాలని వెంటనే ఆయన చెప్పంగానే దెయ్యం వెంటనే వదిలిపోయిందండి. 7 వారాల తర్వాత వదిలిపోయిందా? 3 వారాలకో 7 వారాలకో వదలలేదండి, వెంటనే అన్నమాట. ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి, వెంటనే వదిలిపోయిందండి. అప్పుడు ఆమె హ్యాపీ అయిపోద్ది కదా అండి. అక్కడ నుంచి నార్మల్ మనిషిలా ఒక ఆడపిల్లలాగా సిగ్గుపడుతూ చక్కగా ఉంటుంది, బుద్ధిగా ఉంటుంది అనమాట దెయ్యం వదిలిపోయిన తర్వాత. అప్పుడు ఆ యజమానులు ఉన్నారండి 19వ వచనంలో. ఆమె యజమానులు అంటే ఒకరు కాదు, పార్ట్నర్స్, ఇద్దరు ముగ్గురు. ఆమె యజమానులు తమ లాభసాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామ సావిడిలోనికి అధికారులు ఎద్దుకు ఈడ్చుకొని పోయిరి. వీళ్ళిద్దరిని ఏం చేశారండి? ఈడ్చుకెళ్ళిపోయారంట అండి. అంటే మామూలు తీసుకెళ్ళినా బాగున్నాం, ఈడ్చుకెళ్ళిపోవడం అంటే ఏంటో అర్థం, లాక్కుపోవడం, ఈడ్చుకెళ్ళిపోవడం. వీళ్ళు ఏం తప్పు చేశారండి? ఒక దెయ్యాన్ని వదలగొట్టారు. మంచి పనా చెడ్డ పనా దెయ్యాన్ని వదలగొట్టడం? సహజంగా అయితే డబ్బులే ఇవ్వాలి దెయ్యం వదలగొట్టేవాడికి, కానీ వీళ్ళు డబ్బులు ఇవ్వలేదండి, శుభ్రంగా కొట్టి ఈడ్చుకుపోయారంట అండి. అంతటా న్యాయాధిపతులు ఎదుగు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారు అని చెప్పిరి. మనం రోమీయులమయ్యా న్యాయాధిపతి గారు, వీళ్ళేమో యూదులండి, యూదులు వీళ్ళు వచ్చి మనం అంగీకరించలేని, మనం చెయ్యలేనటువంటి ఆచారాలు, వీళ్ళు ఆచారాలు చేస్తున్నారా? నిజమా అబద్ధం ఇలా పౌలు గారు ఏమైనా ఆచారం చేశారండి? చెప్పండి. ఆయన ఏ ఆచారం చేయలేదండి, ఆచారాలు చేయడు. అన్యజనులు ఆచారాలు చేస్తారు ఏమండి, యూదుల ఆచారాలు చేస్తారు, క్రైస్తవులు ఆచారాలు చేయరు. మరి ఆచారాలు చేస్తున్నారని చెప్తున్నాడు, అబద్ధం అనమాట. ఇప్పుడు ఎవరు కోర్టులో నిజాలు చెప్తే వీళ్ళకేమి గెలుపు రాదండి, వీళ్ళు ఏం చేస్తారండి? అబద్ధాలు చెప్తారండి. ముందు మా ఆవిడ మీద చేసేటండి అంటారండి, అనేటికి అవతల వాళ్ళు నమ్ముతారు. అబద్ధం అండి. ఈ న్యాయాధిపతులు చెప్పుడు మాటలే వింటారు కాబట్టి చెప్తున్నారు అన్నమాట. అలాగా వీళ్ళు రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడనాచారాలు ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. మన పట్టణాన్ని గలిబిలి చేసేస్తున్నారు. అసలు జరిగింది ఒకటే, చెప్పింది ఒకటే. అక్కడ జరిగింది ఏంటి? లూదియా కుటుంబాన్ని రక్షించారు, పొద్దున్న దెయ్యాన్ని వదలగొట్టారు. వీళ్ళు ఏం ఆచారాలు చేశారు, వీళ్ళు ఏం ప్రచారాలు చేశారు? ఏం చేయలేదు. కానీ వాళ్ళు అలాగే నిందలేస్తున్నారండి. అప్పుడు జనసమూహం వారి మీదకు దొమ్మిగా వచ్చెను. ఏమండి, ప్రజలు రోమీలమైన మనకు వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నారంట, మనోడికి ఏదో చేశారంట వీళ్ళు, మన రోమీలు ఏదో చేశారట వీళ్ళు అని ప్రజలు ఏమైపోయారటండి? మొత్తం రోమీలు కదా, అక్కడ ఉన్నదంతా రోమీలు సైనికులు కదండి, వాళ్ళందరూ దొమ్మిగా పడిపోయారటండి. ఏమండి, ఇద్దరి మీద 100 మంది పడిపోతే ఏమవుతుందండి? దాన్ని దొమ్మి అంటారండి. దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. ప్రజలు వచ్చి పడిపోతుంటే న్యాయాధిపతులు ఏం చేశారంటే, వీళ్ళు శాంతించాలంటే వీళ్ళు బట్టలు ఇప్పేయండి ముందు అని. బట్టలు ఎందుకు ఇప్పడం? బెత్తాలతో కొట్టినప్పుడు గట్టిగా తగలాలంటే, ఒంటికి గట్టిగా తగలాలంటే బట్టలు ఉండకూడదు. బట్టలు తీసేస్తే అప్పుడు బెత్తాలతో కొడితే సుర్రుమంటది. అందుకని ఆ రోమీలు
అలా హింసిస్తారండి. బెత్తాలతో కొట్టారట అండి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. యూదులకైతే లెక్క ఉందండి, కొరడ దెబ్బలో 1 తక్కువ 40 దెబ్బలు కొట్టాలని యూదులకి ఆచారం, అంతమించి కొట్టరు. రోమీలకు మాత్రం లెక్కలేదండి ఇక్కడ. అందుకనే అనేక దెబ్బలు కొట్టారు అన్నాడు కానీ, వాళ్ళు చాలా దెబ్బలు కొట్టి అన్నాడు కానీ 39 అని అనలేదండి, 1 తక్కువ 40 అనలేదు. ఏమండి, యేసుక్రీస్తుని ఎన్ని దెబ్బలు కొట్టారు లెక్క ఉంటుందా అంటే? రోమీలు కొట్టిన దానికి లెక్కలు ఉండవు, పిచ్చి పిచ్చిగా కొడతారు వాళ్ళు. యూదులకి ఒక ధర్మశాస్త్రం ఉంది కాబట్టి వీళ్ళు చట్టానికి లోబడి దేవుడు చెప్పిన ప్రకారం శిక్షిస్తారు. అన్యులకి అలాంటి చట్టాలు ఏమి ఉండవు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారండి, చాలా దెబ్బలు కొట్టారట. వారిని చెరసాలలు వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండలు వేసి బిగించెను. వీళ్ళు ఏదో టెర్రరిస్టులా కనపడ్డారు వీళ్ళ కంటికి. ఏమండి, అసలు మీరు ఎవరో, ఎక్కడి నుండి వచ్చారు, ఏం చేశారు, ఎందుకు వచ్చింది గొడవ మీ ఇద్దరికి అని అడగాలి కదండి. మాటలేం లేవండి, ఇంక అడగడాలు లేవు. వచ్చిన దగ్గర నుండి ఈడ్చుకుపోవడము, బట్టలు ఇప్పేసి బెత్తాలతో కొట్టేయడం, వీళ్ళు లోపల చెరసాల్లో పెట్టేయమని సైనికులకు ఆజ్ఞాపించేయడం, వాళ్ళేమో వీళ్ళు ఎక్కడ పారిపోతారోనని కాళ్ళకి చేతులకి బొండలు వేసేయడము. ఏమండి, ఎలా ఉంటుంది చెప్పండి ఆ సిచ్యువేషను? ఆ బెత్తం దెబ్బలు కొట్టినప్పుడే మొత్తం శక్తి అంతా పోద్దండి, ఇంక అసలు తోస్తే పడిపోతారు. ఇంక వీళ్ళు ఎక్కడ పోతారో, ఇంకా కాళ్ళు కట్ట బొండలు అంటే 2 చెక్కలు పట్టుకొచ్చి అందులో 2 కాళ్ళు పెట్టి 2 చెక్కలకి నొట్లేసి బిగిస్తారు. దాన్ని ఏమంటారు, బొండలు అంటారు. అంటే మనిషి కదలడానికి లేదు, దోమల కుట్ట ఏం చేసినా ఇలా చెయ్యి తీసుకోవడానికి లేదు, కాళ్ళు తీసుకోవడానికి లేదు, అలా ఉండడం, ఎలా నిలబెట్టారో అలా ఉంటారు అంతే. అదండి బొండలు అంటే. అతడు అట్టి ఆజ్ఞను పొంది, అంటే చెరసాల నాయకుడు, వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండలు వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఏమంటే ఏం జరిగిందండి, గొప్ప మెరాకిల్. అర్ధరాత్రి అప్పుడు పాటలు పాడుకుంటున్నారంట, చెరసాల నాయకుడు వింటున్నాడు, ఖైదీలు వింటున్నారు. ఇంతలో పెద్ద మహాభూకంపం అనే మాట వాడబడిందండి, చిన్నదేం కాదు, మహాభూకంపం. ఆ భూకంపం ఎలాంటిదంటే మనుషులు ఎవరు చచ్చిపోలేదండి, సంఖ్యలు ఊడిపోయాయి, తలుపులు ఊడిపోయాయి. అండి, విచిత్రం ఏంటంటే భూకంపం వస్తే ఇల్లు కూలిపోయి మనుషులందరూ చచ్చిపోవాలి, కానీ ఇల్లు కూలిపోయింది, సంఖ్యలు ఊడిపోయాయి, తలుపులు ఊడిపోయాయి, కానీ ఒక్కరికి కూడా ఏ ప్రాణాపాయం జరగలేదండి. అప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే చెరసాల నాయకుడు, అంతలో 27వ వచనం, అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండేట్టు చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. ఏం చేస్తున్నారమ్మా, ఇంక నేను బ్రతకూడదు, చచ్చిపోతాను అనుకుంటున్నాడట చెరసాల నాయకుడు. కారణం ఏంటంటే ఎవరైనా ఖైదీ తప్పించుకొని పోతే శిక్షలు ఎలాగ ఉంటాయో వాళ్ళకి తెలుసండి. మనం గతంలో హేరోదు 16 మందిని ఖడ్గంతో చంపించేశాడండి. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో 4వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూడొచ్చండి. ఇక్కడ పేతురికి కాపలా పెట్టించాడు, రేపు ఉదయాన్న ఇతన్ని చంపేద్దాం, ఈ రాత్రి అంతా కాపలా గాయండి అంటే దేవదూత వచ్చి పేతుర్ని సంఖ్యలు ఒప్పదీసి బయటకు తీసుకొచ్చేసాడు. ఉదయం లేసి వచ్చి హేరోదు వచ్చి ఇతను ఏడి, ఈ పేతురేడి అని అంటే, ఏమోనండి మాకు తెలియదు అన్నారు వాళ్ళు సైనికులు. మేము ఇక్కడే కాపలా కాస్తున్నామండి, వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, తాళాలు కూడా మా దగ్గర ఉన్నాయి, అతను ఎలాగ వెళ్ళిపోయాడో ఎవరు తీసుకెళ్ళిపోయారో మాకు తెలియదండి అంటే, వెంటనే ఈ 16 మందిని కూడా చంపేయండి అన్నాడంటే. ఒక్కడిని రక్షించలేనప్పుడు మీరు ఎందుకురా ఉండడం అని 16 మందిని చంపేశాడు సైనికుల్ని హేరోదు. ఇక్కడ ఒకరు కాదు, ఖైదీలు అందరూ తప్పిపోయి ఉంటారు. సంఖ్యలు ఊడిపోతే
తలుపులు కూడా తీసేస్తే ఎవరుంటారండి? ఖైదీలు. చలో వెళ్ళిపోతారు మొత్తం. కాబట్టి నన్ను ఎంత కఠినంగా శిక్షిస్తాడో రాజుగారు, నా కుటుంబాన్ని ఎంత కఠినంగా శిక్షిస్తాడో, నేను ఆ ఘోరాన్ని చూడలేను. కాబట్టి నేను చనిపోతే మంచిదని కత్తి దూసుకొని అతని కడుపులో పొడుచుకొని చచ్చిపోదామని ఆత్మహత్య చేసేసుకుందామని అనుకుంటున్నాడంట. ఆ సమయంలో పౌలు అతన్ని చూసి మాట్లాడుతున్నాడండి. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపులకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలన నిన్ను. అంటే ఈయనలో కూడా, చెరసాల నాయకుడిలో కూడా భక్తి ఉందండి. ఈ అద్భుతాన్ని చూశాడు. ఏంటి, వీళ్ళు ప్రార్థన చేస్తే సంఖ్యలు ఊడిపోవడం ఏంటి, వీళ్ళు పాటలు పాడితే భూకంపం రావడం ఏంటి, తలుపులు బద్దలైపోవడం ఏంటి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీళ్ళ పాటలు, వీళ్ళ ప్రార్థనలు ఆలకించిన కరుడుగట్టిన నేరస్తులు మారిపోవడం ఏంటి? వీళ్ళు కూడా ఎక్కడికి పారిపోకుండా, చాలే చేసిన పాపాలు, ఇంక ఈ రోజు నుండి ఏ పాపం చేయొద్దు, మనం క్రైస్తవులు అయిపోదాం అన్నట్టు ఆ నేరస్తులందరూ కూడా ఏమండి ఉండిపోయి అలా నిలబడి ఉండిపోయారంట అండి. వాళ్ళలో మార్పు వచ్చింది, వాళ్ళు ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇంతమందిని మార్చారంటే మీరు సామాన్యులు కాదని చెప్పి ముందు వచ్చిన సాగిలి పడిపోయాడంట అండి. వాస్తవానికి మనం ఎవరి కాళ్ళ మీద పడకూడదండి. మరి ఇతను పడ్డాడంటే ఇతను రోమీయుడండి. అన్యజనులకి ఒక మనిషి కాళ్ళ మీద పడకూడదని తెలియదు, అది గౌరవం అనుకుంటారండి. ఏమంటే అది మర్యాద అనుకుంటారు, అలా చేస్తుంటారు. వాక్యం తెలిసిన తర్వాత పడతారండి. అతను వాక్యం తెలియదు కాబట్టి పడ్డాడు. కొంతమంది చూపించి ఇదిగో కాళ్ళ మీద పడాలంటారండి. ఇతనా మనకు రోల్ మోడల్, చెరసాల నాయకుడా? ఇంకా వాక్యం తెలియదండి. ఇంకా ఆ రోజే పరిచయం పౌలు గారితో. ఏమండి, అప్పుడు 32వ వచనం, లేకపోతే 31వ వచనంలో, అందుకు వారు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుమో, అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. చాలామంది డెనామినేషన్ వాళ్ళు ఈ మాట పట్టుకొని, రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని ఆయన అడిగాడు. పౌలు ఏం చెప్పారంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు అని అంటారా? ఏంటి, విశ్వాసం ఉంచితే చాలు అని అన్నాడా? బాప్తిసం అక్కర్లేదని చెప్పాడా? ఏమండి, పూర్తిగా చదవరు. పూర్తిగా చదివితే ఏమని చూడండి, అతనికిని అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. ఆ రాత్రప్పుడే వెళ్ళి, ఈ గాయాలతోనే వెళ్ళి, ఈ దెబ్బలతోనే వెళ్ళి చెరసాల నాయకుడి కుటుంబానికి వాక్యం చెప్పారట. రాత్రి ఆ గడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. ఏమండి, బాప్తిసం పొందితే రక్షణ, విశ్వసిస్తే రక్షణ. విశ్వసించండి అంటే అర్థం ఏంటి? బాప్తిసం పొందండి అని. అంతేగాని కేవలం విశ్వాసం ఉంచితే పరలోకం వెళ్ళిపోతాం, రక్షింపబడతాం అంటే మాటల్ని పూర్తిగా చదవకపోతే, ఒక మాట పట్టుకుంటే తప్పుడు అర్థం వస్తుందండి. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా చదివితే మనకి ఒక మంచి అవగాహన వస్తుంది అన్నమాట. అబద్ధ బోధలు చేయకూడదు. 34వ వచనంలో, భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. పౌలుకి, శీలకి, లూకాకి భోజనం పెట్టాడంటండి. బాప్తిసం ఇచ్చిన వీళ్ళకి భోజనం. ఏమంటే మనం చెప్పండి, కొన్ని సంవత్సరాలు బట్టి వాక్యం చెప్తున్నా బాప్తిసం పొందుకోవాలి బాబు అని చెప్తుంటే, ఇంకా పొందుదాం ఆగండి, ఈ సంవత్సరం పోతే అంటారు. పాప పెళ్ళైపోతే, మనవరాలు పుట్టేస్తే, ఇక ఈ ఆతనలు బరువులన్నీ దిగిపోతే అంటుంటారండి. చాలామంది రక్షణ పొందడానికి ఆలస్యం చేస్తుంటారు. చెరసాల నాయకుడి కుటుంబం ఏం చేశారండి? ఆ రాత్రే పొందేశారండి. అసలు ఆ రాత్రి అప్పుడు వాక్యం చెప్తామంటే వింటారా చెప్పండి? అర్ధరాత్రి అప్పుడు భూకంపం వచ్చిందండి, బహుశా 12 గంటలు అనుకుందాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పేటప్పుడు టైం ఎంత అయి ఉంటుందండి? ఇంచుమించుగా 2 అయి ఉంటుంది. అవునా కదమ్మా? పౌలు గారు 1 గంట సేపు అని చెప్పుంటారు కదా వాక్యం.
గంట సేపు వాక్యం విన్నారండి. 2 గంటలప్పుడు బాప్తిసం పొందండి అని అనడానికి ఈయనకైనా కొద్దిగా భయం వేయాలి, పదండి ఇవ్వండి అని అనడానికి వాళ్ళకైనా భయం ఉండాలి. రాత్రి 2 గంటలప్పుడు అమ్మ బాప్తిసం పొందడానికి గేట్లోకి ఎవరు వస్తారంటే మీలో ఎంతమంది వస్తారేటి ఏటమ్మా? చిన్న చీకటి పడినప్పుడే రాము. అర్ధరాత్రి అప్పుడు 2 గంటల టైంలో 3 గంటల టైంలో వాళ్ళు బాప్తిసం పొందారండి. మాకు వద్దండి అంటే పౌలు గారు ఇస్తారా? ఏమండి? లేదు బాబోయ్, రేపే యేసుప్రభు రాకడ వచ్చేస్తుందేమో, రేపు ఏమైపోతామో, మాకు ఈరోజే బాప్తిసం కావాలి, ఇప్పుడే కావాలి. ఇదండి నిజమైన మారుమనసు అంటే, ఇదండి. కాబట్టి ఎప్పుడు కూడా బాప్తిసాన్ని వాయిదా వేయకూడదండి. బాప్తిసాన్ని వాయిదా వేయకూడదు. రైట్. తర్వాత ఏమైందమ్మా? భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఎంత ఆనందం అండి! అంతకుముందు అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, చెరసాల నాయకుడు. గవర్నమెంట్ డబ్బు తింటూ జాబ్ చేసుకుంటూ భార్య పిల్లలు సుఖంగా చూసుకున్నప్పుడు అతను ఎక్కువ ఆనందం కలిగిందా? కుటుంబం అందరూ బాప్తిసం పొందుకున్న రోజు ఎక్కువ ఆనందం కలిగిందా? మనకి కూడా మన ఫ్యామిలీలో అందరూ బాప్తిసం పొందిన రోజు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా అండి? చాలా హ్యాపీగా ఉంటుందండి. మన కుటుంబంలో ఒక్కరు ఇంకా బాప్తిసం పొందకపోయినా ఆ బాధ మనకు ఉండాలండి, ఆ చింత మనకు ఉండాలి. మనం ప్రశాంతంగా నిద్రపోకూడదండి. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ దగ్గర మనం అది నేర్చుకోవచ్చు. రైట్. అప్పుడు ఉదయం అయిపోయిన వెంటనే మళ్ళీ వెళ్ళిపోయారండి, చెరసాల దగ్గరికి వెళ్ళిపోయారు. ఉదయం అయినప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులు పంపిరి. చెరసాల నాయకుడి మాటలు పౌలుకు తెలిపి మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు కనుక మీరు ఇప్పుడు బయలుదేరి సుఖంగా పొండి అని చెప్పాడు. పౌలేమో అది ఎలా కుదురుతుంది, ఇట్లా పబ్లిక్గా మమ్మల్ని శుభ్రం కొట్టేసి ఈ చీకట్లో వెళ్ళిపోమంటారా? మా ఊరు మమ్మల్ని సైలెంట్గాను మమ్మల్ని వదిలేస్తారా? మేము రోమీలో రోమ పౌరసత్వం గల వాళ్ళం, మమ్మల్ని ఎందుకు కొట్టారు తీర్పు తీర్చకుండా? అదేదో తేలాలి, ఆ బంట్రోతులు తీసుకురా అన్నాడండి పౌలు గారు. అప్పుడు ఈయన వెళ్ళి ఆ బంట్రోతులు తీసుకొచ్చారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారండి? అయితే పౌలు వారు న్యాయం విచారించకే రోమీలమైన మమ్మల్ని బహిరంగంగా కొట్టించి చెరసాల్లో వేయించి ఇప్పుడు మమ్మల్ని రహస్యంగా వెళ్ళగొట్టుదురా? మేము ఒప్పము, వారే వచ్చి మమ్మల్ని వెలుపులకు తీసుకుని పోవాలని చెప్పారు. మొండోడండి పౌలు గారు. మేము రోమీలో మమ్మల్ని నేరం మోపకుండా కొట్టేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళే వచ్చి వాళ్ళ చేతులతో వాళ్ళు మమ్మల్ని బయటికి తీసుకెళ్తే మేము వస్తాం, నాతో ఇక్కడే ఉంటాం అన్నాడు అనమాట. అంటే వీళ్ళకి ఎంత కెపాసిటీ ఉంటుందంటే రోమీలకి ఈ కేసుని చక్రవర్తి దగ్గరికి రోమ్కి వెళ్ళి మాట్లాడుకున్నంత ఉంటుందండి. కాబట్టి వాళ్ళతో పెట్టుకోరు ఎవరు కూడా. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా వీరు రోమీలమని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలకు తీసుకొని పోయి పట్టణం విడిచి పొండని వారిని వేడుకునిరి. బతిమలాడుకున్నారట. బాబు సారీ అండి, తెలియక కొట్టేశామండి, మీరు రోమీలని మాకు చెప్పలేదు ఏమండి అంటే, మీరు ఎక్కడ చెప్పనిచ్చారండి? అసలు వచ్చిన దగ్గర నుండి ఈడ్చేయడం, కొట్టేయడం, బట్టలు చింపేయడం, ఏమంటే బెత్తలతో కొట్టేయడం చేశారు, కానీ మీరు ఎవరండి అని ఒక మాట అడిగారా మమ్మల్ని? మీరు ఎక్కడ గ్యాప్ ఇచ్చారు అసలు? మాకు దొమ్మిగా పడిపోతుంటే మేము ఏం చేయగలం? కాబట్టి సర్లేండి క్షమించాలండి వెళ్ళిపోండి అన్నారండి. క్రైస్తవులండి వీళ్ళు. గొడవ పెట్టాలంటే అది చాలు, వాళ్ళందరినీ జాబులు తీయించాలంటే అది చాలు. కానీ పౌలు ఎలా అంటాడండి? గొడవలు పడలేదు, సర్లే క్షమించాలండి వెళ్ళిపోండి అని వదిలేశారు. అప్పుడు వారు చెరసాల నుండి వెలుపలకు వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. అమ్మా, ఇప్పటి వరకు మనం ఈ 16వ అధ్యాయం అంతా ఫిలిప్పీ పట్టణంలో సంఘం ఎలా ప్రారంభించబడింది అనేది మనం వివరంగా చదువుకున్నామండి. ఎలా ప్రారంభించబడిందమ్మా? దేవుడే అక్కడికి వెళ్ళమని చెప్పాడు దర్శనంలో. పౌలు వెళ్ళిన తర్వాత లూదియా అనే ఒక స్త్రీతో సంఘం ప్రారంభించబడింది. తర్వాత పుతోను దెయ్యాన్ని వదలగొట్టిన కారణంగా చెరసాల్లో వేయబడడం వల్ల, భూకంపం రావడం వల్ల, ఖైదీలు మారడం వల్ల చెరసాల నాయకుడు కూడా కుటుంబం కూడా రక్షింపబడ్డారు. అంటే ఇప్పుడు ఎన్ని కుటుంబాలు వస్తున్నాయండి చర్చికి? 3 కుటుంబాలు. ఆ దెయ్యం వదిలిపోయిన చిన్నది కూడా వస్తుంది కదా, ఆమె కుటుంబ సభ్యులు కూడా వస్తారు కదా. వస్తారంటారా రారంటారండి? మేలు పొందుకున్న తర్వాత రాకపోతే ఇంకా మనుషులే కాదండి నిజంగా.
ఈ 3 కుటుంబాలతో సంఘం పెరిగిందండి. ఎంత పెరిగిందో తెలుసా అండి? ఒకసారి పత్రికలోకి వెళ్తే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. ఎంత అభివృద్ధి పొందిందంటండి సంఘం. ఇప్పుడు ఆ సంఘంలో పరిశుద్ధులు ఉన్నారట. పరిశుద్ధులు అంటే ఎవరండి? తెల్లబట్టలు వేసుకున్నారా? పరిశుద్ధులు అంటే బాప్తిసం పొందుకున్న వాళ్ళు అని. విశ్వాసులు ఉన్నారు. 2 అధ్యక్షులు అంటే ఎవరండి? సంఘ పెద్దలు. అధ్యక్షులు అంటే ఎవరమ్మా? సంఘ పెద్దలు. ఇప్పుడు ఉన్నారండి అధ్యక్షులు. మనం భూతత్వం పట్టుకొని వెళ్ళి నిలికిన ఏ సంఘంలోనూ ఒక్కడ కూడా సంఘ పెద్దగా అర్హతలు ఉన్నట్టు కనపడట్లేదండి. ఒక్కడు లేడండి అర్హతలు ఉన్నవాళ్ళు. 21 అర్హతలు ఉన్నాయి సంఘ పెద్దలకి. ఆ అర్హతలు ఉన్నవాళ్ళు కనపడటం లేదు. ఎక్కడో నోటుకో కోటుకో ఒకరిద్దరు ఉంటారు. కానీ ఈ సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. పరిచారకులు అంటే తెలుసు కదండి, ఆ ఆరాధనకు పాటలు అయిపోయాక వచ్చిన వాళ్ళు కాదు. పరిచారకులు అంటే ఎవరండి? ముందుగా వచ్చి శుభ్రం చేసి ఆ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు వండి అన్నీ రెడీ చేసిన వాళ్ళు అండి పరిచారకులు. అంటే అది మైక్ సెట్ చేయడం, లైట్లు వేయడం, ఏమండి కడిగేయడం, తోమేయడం, వండేయడం, ఇవ్వండి ఈ పనులు. ఇప్పుడు మన సంఘాల్లో ఉన్నారండి, మేము పరిచారకులు అన్నోళ్ళు చేయొద్దండి, మేము పెద్దలు అన్నోళ్ళు చేయొద్దండి, మేము పరిశుద్ధులు అన్నోళ్ళు చేయొద్దండి. ఏమండి ఇక్కడ ఆ మాటలకి అసలు మనం ఎవరో సరిపోలేనట్టు ఉన్నామండి. ఆ మాటలు సరిపోవట్లేదండి. ఫిలిప్పీ సంఘంలో ఒక స్త్రీతో ప్రారంభించబడినటువంటి సంఘం ఎంత గొప్ప స్థాయికి ఎదిగిపోయిందో ఒకసారి మనం ఈ మాటలో అర్థం చేసుకోగలమండి. అందువల్ల ఎప్పుడైనా మనకు పత్రికలు అర్థం అవ్వాలంటే ఆ పత్రిక వెనకాతలో ఉన్న సంఘం గురించి చరిత్ర మనకు తెలియాలండి. ఈ సంఘ చరిత్ర తెలుసుకోకుండా పత్రిక చదివిస్తే ఒక ముక్క అర్థం కాదు. ఇప్పుడు చదవండి ఆ ఫిలిప్పీ పత్రిక, మీకు బాగా అర్థం అవుతుందండి. సంఘ చరిత్ర ఎక్కడ ఉంటుంది? ఈ పత్రికలో ఉండదు. ఇక్కడ సమస్యలు పరిష్కారాలు ఉంటాయి. చరిత్ర ఎక్కడ ఉంటుందండి? సంఘాన్ని గురించిన చరిత్ర అపోస్తుల కార్యం సంఘ చరిత్ర పుస్తకం. కాబట్టి ఏ సంఘాన్ని గురించి అయినా అది ఎలా ప్రారంభించబడింది, అక్కడికి ఎవరు వెళ్ళి సువార్త చేశారు, ఆ సంఘంలో మనం నేర్చుకుని మేలేంటి కీడేంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళిపోవాలండి? అపోస్తుల కార్యం మనకు ముందు అర్థం అవ్వాలండి. అది అర్థం కాకుండా దాన్ని అర్థం చేసుకోకుండా ఏ బైబిల్లో ఉన్న మిగతా పుస్తకాలు చదివేస్తే నో యూస్ అండి, ఏం ఉపయోగం ఉండదు, నిష్ప్రయోజనం అయిపోతాం. ఏమండి? రైట్. ఇప్పటి వరకు మనం 3 సంగతులు ఆలోచన చేసామండి. ఏంటంటే 3 సంగతులు ఏంటి? నెంబర్ 1 ఏంటమ్మా? ఫిలిప్పీ పట్టణం ఎక్కడుంది అనేది మనం ఆలోచన చేసాం. అది భౌగోళికంగా మనం మ్యాప్లో మనం చూసాము. రెండోది, ఆ పట్టణానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే చారిత్రకంగా మనం చెప్పుకున్నాం, అలెగ్జాండర్ తండ్రి పేరు దానికి పెట్టారు అని. మూడోదిగా అక్కడ సంఘం ఎలా ప్రారంభించబడింది అంటే దేవదర్శనం వల్ల పౌలు గారు అక్కడికి వెళ్ళారు. అక్కడ లూదియా అనే ఒక స్త్రీని మొదటగా రక్షించారు. తర్వాత పుతోను దెయ్యాన్ని స్వస్థపరిచి ఆమెను రక్షించారు. తర్వాత చెరసాల ఇక్కడ కుటుంబాన్ని రక్షించారు. తర్వాత కొన్ని సంవత్సరాల కల్లా అక్కడ సంఖ్యలో నాణ్యతలో సంఘం పెరిగిపోయినట్టుగా మనము ఇంతవరకు ఆలోచన చేశామండి. ఏమండి? ఇప్పుడు కీలకమైన విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. మన పాఠం పేరు ఏంటండి? ఫిలిప్పీ సంఘం నేర్పించు పాఠం. మరి ఈ సంఘం దగ్గర మనం ఏం నేర్చుకున్నాం, ఏమి నేర్చుకోవాలి అని మనం ఆలోచన చేసినప్పుడు ఏమండి, బైబిల్లో ఏ ఊళ్ళో ఉన్న సంఘం కూడా పరిపూర్ణమైన సంఘంగా కనపడదు. ఏమండి, మీరు కొరింథీనే చూడండి, రోమా సంఘాన్నే చూడండి, మీరు గలతీలో ఉన్న సంఘాన్నే చూడండి, ఎక్కడ చూడండి, ఆ ఆసియాలో ఉన్న 7 సంఘాలు చూడండి, ప్రతి చోట కూడా ఏమంటే ఏయో ఒక లోపాలు ప్రతి సంఘంలో ఉంటాయండి. కొంత మంచి ఉంటుంది, కొంత చెడు ఉంటుంది. చెడు లేకుండా పూర్తిగా మంచిగా ఉన్న సంఘాలు ఏ ఉండవు. ప్రతి చోట అల్లర్లు ఉంటాయి, ప్రతి చోట గొడవలు ఉంటాయి, ప్రతి చోట సమస్యలు ఉంటాయి. అంటే ఇప్పుడు మనం అవి చదువుకున్నప్పుడు మనం ఏం చేయాలండి?
మనకి ఎక్కడైనా చెడు కనపడితే దాన్ని మనం దూరం పెట్టాలి, మంచి కనపడితే మనం దాన్ని మాదిరి చేసుకోవాలి. ఏమంటే ఈరోజు కూడా ఈ ఫిలిప్పి సంఘంలో ఉన్న మంచి చెడ్డల గురించి మనం ఆలోచించేద్దామండి. ఈ పత్రికని పౌలు ఎక్కడి నుంచి రాశాడు తెలుసమ్మా? రోమాచెర నుంచి. రోమాచెర నుంచి పౌలు గారు 4 పత్రికలు రాశారండి. ఎఫెసీ పత్రిక, కొలస్స పత్రిక, ఫిలిప్పి పత్రిక, ఫిలోమోను పత్రిక. ఏంటమ్మా మళ్ళీ చెప్పండి అమ్మా. ఎఫెసు, కొలస్స, ఫిలిప్పి, ఫిలోమోను. ఈ 4 పత్రికలు కూడా పౌలు గారు రోమాచెరలో ఉన్నప్పుడు రాసినటువంటి పత్రికలు. రెండోసారి రోమాచెరకు వెళ్ళినప్పుడు రాసినటువంటి పత్రికలండి ఇవి. అంటే అక్కడ పత్రికలు రాసుకోవడానికి వాటికి స్వేచ్ఛ ఇచ్చేవారు అనమాట పౌలు గారికి. హౌస్ అరెస్ట్ చేశారు. ఆ పట్టణంలోనే ఎక్కడైనా తిరగచ్చు, కానీ బయటికి వెళ్ళకూడదు. ఆయన చుట్టూ సైనికులు ఉంటారనమాట. ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళి కలవచ్చు, కానీ ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్ళడానికి లేదు. అలాంటి హౌస్ అరెస్ట్ చేయబడ్డాడనమాట. ఆ సమయంలో రాసినటువంటి పత్రికలండి ఇవి. ఈ పత్రిక ఎందుకు రాశాడు అని మనం ఆలోచన చేస్తే 2 కారణాలతో పౌలు గారు ఈ పత్రికను రాశాడండి. మొదటి కారణం ఏంటంటే వాళ్ళకి కృతజ్ఞత చెల్లించడానికి, కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ పత్రిక రాశాడండి. ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి? పౌలు గారు ఫిలిప్పి సంఘానికి ఎందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే వాళ్ళు కొన్ని పనులు చేశారండి. ఆ పనులు బట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాడు. చూద్దామా ఒకసారి ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయానికి వచ్చేద్దామండి. ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో, మొదట దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారైనట్టు చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించినని రూఢుగా నమ్ముచున్నాను. ఏమండి, ఎందుకండి పౌలు గారు వాళ్ళకి కృతజ్ఞత చెల్లిస్తున్నారు? నాతో పాలువారే ఉన్నారు మొదటి రోజు నుండి. అంటే నేను ఫిలిప్పి పట్టణంలో సంఘం ప్రారంభించిన రోజు నుండి మీరందరూ నాతో పాలువారే ఉన్నారు. పాలువారే ఉండడం అంటే ఏంటమ్మా? కలిసిమెలిసి ఉన్నారు, కష్టకాల్లో తోడుగా ఉన్నారు, నాకు అండదండగా ఉన్నారు, నన్ను ఆదరించారు, నన్ను పోషించారు, నన్ను కాపాడారు, నన్ను విడిచిపెట్టలేదు అని మీకు థ్యాంక్స్ అండి అని చెప్తున్నాడండి. మనం చూసినా మళ్ళా 7వ వచనం చూడండి అమ్మా. 7వ వచనము, నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ నా కృపలో నాతో కూడా పాలువారైనారు. ఏ విషయాల్లో పాలువారైనాడు చెప్తున్నాడు. ఇందాక పాలువారైనాడు అన్నాడు మొదటి నుండి. ఏ విషయాలు ఉన్నారట? బంధకాల యందు. బంధకాల యందు అంటే చెరసాల్లో ఉన్నాడు కదండి పౌలు గారు. ఆ చెరసాల్లో ఉండేటప్పుడు మీరు నన్ను మర్చిపోలేదు. పౌలు ఎక్కడైనా చెరలో ఉంటే ఈ సంఘం ఏం చేసేవారంటే అతను చూడడానికి వెళ్ళేవారు. చెరలో ఉన్న ఆయనకి తినడానికి చాలా అవసరం ఉంటాయి, అవన్నీ ఇచ్చేవారంటండి. బట్టలు అవసరం ఉంటుంది, అవన్నీ ఇచ్చేవారండి. ఆయన అవసరానికి డబ్బులు అవసరం ఉంటుంది, డబ్బులు ఇచ్చేవారంటండి. కాబట్టి బంధకాల్లో ఉండేటప్పుడు నాతో పాలువారే ఉన్నారు. నేను సువార్త పక్షమున వాదించుట యందు. పౌలు గారు ఎక్కడైనా ఎవరితో అబద్ధ బోధకులతో వాదిస్తున్నారు అనుకోండి, వీళ్ళందరూ వెళ్ళి పక్కన కూర్చునేవారట. ఈయన పక్కన మీరు మాట్లాడండి, మేమందరం మీ వెనకాల ఉంటాం, మరేం పర్వాలేదు, మిమ్మల్ని ఎవరైనా ఏమనంటే మేము ఉన్నాం, మీకేం పర్లేదని ధైర్యంగా నిలబడేవారండి. సువార్త పక్షాన వాదించుట యందు దానిని స్థిరపరచుట యందు మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారే ఉన్నారు. నేను ఒక్కడనే సాధించలేదు ఇదంతా, మీరందరూ సహకరించడం వల్ల నేను ఈ కృపను సాధించగలిగాను అని ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. తర్వాత మనం చూసినప్పుడు 4వ అధ్యాయానికి వచ్చేద్దామండి. 4వ అధ్యాయం 14వ వచనంలో ఇంకా ఏ విషయాల్లో వీళ్ళు పాలువారే ఉన్నారో చెప్తూ ఉన్న 4వ అధ్యాయం 14వ వచనంలో, అయినను నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీతో చెప్పుచున్నాను. ఏమండి, వీళ్ళు శ్రమంలో పాలువారై ఉన్నారట, ఇచ్చే విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ పాలువారుగా ఉన్నారట. ఇచ్చే విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ అంటే పౌలు గారు ఏమి ఇవ్వగలరు? ఆయన దగ్గర ఏముంటుంది చెప్పండి? డబ్బులు ఉంటాయా?
సంఘానికి ఏమైనా డబ్బులు ఇవ్వగలడా? భోజనాలు పెట్టించగలడా? బట్టలు పంచగలడా? ఆయన ఏమి ఇవ్వగలడండి? దేవుని యొక్క వాక్యం. నేను వాక్యం చెప్తే మీరు అందరూ సంతోషంగా విన్నారు, మీరు పుచ్చుకున్నారు నా దగ్గర నుండి, మీరు నాకు కొన్ని ఇచ్చారు అన్నాడు. ఏమిస్తారు? వీళ్ళేమిస్తారండి? భౌతికమైనటువంటి ఆహార పదార్థాలు, ఇవి కానుకలు పౌలు గారికి ఇచ్చేవారు అనమాట. కాబట్టి ఇచ్చి విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ మీరు తప్ప నాతో ఎవరు పాలువారు కాదు, అందరూ నా దగ్గర పుచ్చుకున్నారు తప్ప ఎవరు ఇవ్వలేదు అంటున్నాడు అనమాట. చూసారండి, వీళ్ళేమో ఇచ్చారట, పుచ్చుకున్నారు, రెండు ఉన్నాయి. నేను చెప్పే వాక్యాన్ని మీరు విన్నారు, నా ఆకలి మీరు తీర్చారు, రెండు మీ దగ్గర నేను చూశాను అని ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. ఏలయనగా దెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసిరి. ఆ మాసిదోనియా దేశంలోనే దెస్సలోనిక ఉంది. అక్కడ సువార్త చేస్తున్న డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేవండి ఆయనకి? ఈ ఫిలిప్పి సంఘం వాళ్ళు ఇచ్చేవారంటండి. అదే దేశంలో మరో చోట చేస్తున్నా కానీ వీళ్ళే ఇచ్చారు. పౌలు గారు ఎక్కడ కొరింథీయులకు వాక్యం చెప్తున్నా కానీ వీళ్ళే ఇచ్చేవారట డబ్బులు. అంటే పౌలు గారిని వ్యక్తిగతంగా పోషించింది, ఆయన ఇంటద్ది కట్టింది ఎవరంట అంటే ఈ ఫిలిప్పి సంఘం. ఫిలిప్పి సంఘం మామూలు సంఘం కాదండి. అందుకని అక్కడ కృతజ్ఞత చెప్తున్నాడు. ఇప్పుడు పౌలు గారికి సాయం చేశారంటే ఫోన్లండి చేస్తే చేయొచ్చు అనుకోవచ్చండి. పౌలు గారికే కాదు, ఆపదలో ఉన్న క్రీస్తు సంఘానికి సాయం చేయాలని మనసు అండి వాళ్ళది. చూడండి 2 కొరింథీ పత్రికలో 7వ అధ్యాయంలో 2 కొరింథీ 8వ అధ్యాయం 2 కొరింథీ 8వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చూసినప్పుడు, ఇక్కడేమో యెరూషలేములో ఉన్న సంఘానికి కరువు వచ్చినప్పుడు పౌలు అందరినీ కూడా హెల్ప్ చేయమని అడిగారు. కొరింథీయులు అడిగాడు, కానీ కొరింథీయులు ఇవ్వలేదు. ఈ ఫిలిప్పి వాళ్ళు ఇచ్చారు. అప్పుడు ఆ కొరింథీయులు చెప్తున్నాడండి, ఒకసారి మాసిదోనియా వాళ్ళకి అనుగ్రహించిన కృప చూడండి. ఒకసారి కృప అంటే తీసుకోవడం కాదు, ఇవ్వడం. వాళ్ళు నిరుపేదలు, కానీ వాళ్ళు సామర్థ్యానికి మించి ఇచ్చారు అని వాళ్ళని పొగిడాడండి. కొరింథీయుల దగ్గర వాళ్ళకు పత్రిక రాస్తూ వీళ్ళని పొగిడాడండి పౌలు గారు. అందుకే థ్యాంక్స్ చెప్తున్నాడండి. మీలాంటి సంఘానికి నేను ఎప్పటికీ రుణపడే ఉన్నాను, ఎందుకంటే మీరు నా అవసరాలు తీర్చారు. అలాగే యెరూషలేములో ఉన్న సంఘానికి కూడా మీరు సాయం చేశారు అని చెప్తూ ఉన్నానండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయానికి 17వ వచనంలో, నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపప్రతిత్వ వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. అని మీరు ఎవరి చేత పంపించారంటున్నాడు ఈ వస్తువులన్నీ? నాకు ఎపప్రదితు అనే వ్యక్తి, ఈ ఫిలిప్పి పట్టణస్థుడు, ఈయన చేతికిచ్చి పంపించేవారు. ఎక్కడ రోము, ఎక్కడ ఫిలిప్పి పట్టణం, ఏమండి, పడవల మీద ప్రయాణం చేసి, కాలినడకన ప్రయాణం చేసి అంత దూరానికి వస్తువులు పంపిస్తున్నారండి. జైలుకు పోయాడు కదా, ఇంకా ఆయన వస్తాడు ఏంటని చెప్పి వీళ్ళు మర్చిపోవాలి ఆయన్ని. ఇప్పుడు ఎవరో కొత్తగా సువార్తికుడు వచ్చాడు, ఈయన చూసుకోవాలి. కానీ ఆయన్ని మర్చిపోకుండా ఆయన దగ్గరికి వస్తువులు పంపించడం అంటే సరే అందులో ఎంత ప్రేమ దాగుందో చూడండి. నేను ఈవిని అపేక్షించి అన్ని చెప్పడం లేదు. నా భార్య అంటది, ఏమండి మీరు ప్రతి వారం కానుకల గురించి చెప్తున్నారండి ప్రతి వారం అంటుందండి. అలా చెప్పకండి అంటుంది. అమ్మ నేనేం చెప్తాను కానుకల గురించి అండి? మనం యెరూషలేము సంఘం గురించి చెప్పుకున్నామండి. యెరూషలేము సంఘం ఏమండి ఆ వాక్యం నేర్చుకుంటున్న 17 దేశాల వాళ్ళకి ఏం చేశారు? స్థిరాస్తులు అమ్మి ఇచ్చారని ఉందా లేదా? వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆ సంఘం గురించి ఇచ్చారని చెప్పుకున్నామండి. తర్వాత అంతియోకియ సంఘం కరువు వచ్చినప్పుడు యెరూషలేముకి డబ్బులు పంపించారా? పంపించారు కాబట్టి చెప్పుకున్నాం. ఏమైనా అబద్ధాలు లేని ఏమని చెప్పామనుకోండి బాధ. ఇప్పుడు ఇక్కడ ఫిలిప్పి సంఘం వాళ్ళు కూడా ఏం చేశారండి? పౌలుకి ఇచ్చారు, యెరూషలేములో ఉన్న సంఘానికే కరువు వచ్చినప్పుడు వీళ్ళు ఇచ్చారండి. కాబట్టి ఇచ్చింది ఇచ్చినట్టు చెప్పుకోవాలి, అంతేగాని నాకేమని కాదు. పౌలు గారు అందుకనే కొంతమంది అస్తమానం ఇవ్వడం గురించి మాట్లాడితే ఈయన ఎలా అస్తమానం ఇవ్వడం గురించి చెప్తున్నాడు అనుకుంటారండి. అందుకే పౌలు గారు వెంటనే ఆయన ఏమన్నాడు చూడండి,
17వ వచనం, నేను ఈవిని అపేక్షించి ఇలా చెప్పుట లేదు. మీరేదో ఇస్తారని మిమ్మల్ని పొగడడానికి నేను మాట్లాడటం లేదు, ఇంకా భవిష్యత్తులో ఏదైనా ఇస్తారని నేను చెప్పడం లేదు. మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని. మీ లెక్కకి అంటే మీరు చేసిన దానికి దేవుడు విస్తారంగా మీకు ప్రతిఫలం ఇవ్వాలని నేను కోరుతూ ఈ మాట చెప్తున్నాను అన్నాడు. నాకు సమస్తం సమృద్ధిగా కలిగి ఉన్నది, నాకే లోటు లేదు, తినడానికి నాకు బాగా చూసుకుంటున్నారు, నాకైతే హ్యాపీ. మీరు పంపిన వస్తువులు అపప్రదిత వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా మీరు పంపించిన వస్తువులు కరెక్ట్ సరిపోతాయి, నాకేం కొదవలేదు అన్నాడు. అవి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమునై ఉన్నవి. మనోహరమైన సువాసన వస్తున్నాయి మీరు పంపించిన వస్తువులు, దేవునికి చాలా ప్రీతికరంగా ఉంటాయి అవన్నీ. అంటే ఎలాంటి వస్తువులు ఇచ్చి ఉంటారండి? చాలా కాస్ట్లీవి, ఎక్కడ దొరకలేని ఇచ్చి ఉంటారనా? అది కాదండి అర్థం. వాళ్ళు ఇచ్చిన దాంట్లో ప్రేమ. ఏమంటే వాళ్ళు ఏయో పేదవాళ్ళు కదండి, వాళ్ళ దగ్గర ఏముంటా చెప్పండి. వాళ్ళకి పండినయో, వాళ్ళ ఇంట్లో ఉన్నయో, వాళ్ళు తినగా ఉన్నవో అవే కదా. ఒక్కొక్కరు నా ఓట ఇది ఇవ్వండి, నా ఓట ఇవ్వండి, అందరూ సంఘ సభ్యులు ఇస్తారు. పౌలు గారు ఏమో ఇచ్చి ఇలాంటివి పంపించారేట అనలేదండి. ఇచ్చిన వాటిని ప్రేమగా అందుకొని ఇది దేవుడికి ప్రీతికరం, మనోహరమైన సువాసన, దేవుడు మిమ్మల్ని ఎంత దీవిస్తాడో. అంటే ఇచ్చిన వస్తువులు చూడట్లేదు ఏంటి, ఆ వస్తువులు వెనకాతల వాళ్ళ ప్రేమ, వాళ్ళ అభిమానం. ఏమండి వాళ్ళ పిచ్చి ప్రేమను చూసి పౌలు గారు ఆ మాటలు వాడాడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. ఇప్పుడు మీ సామర్థ్యం కొద్ది మీరు ఇచ్చారండి, దేవుడి సామర్థ్యం ఎంత అండి? ఆ మాట చూడండి. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, దేవుడికి ఎంత వస్తుందండి? మీకు ఎంత వస్తుందో నెలకు ఆదాయం అంటే చెప్తాం, 10,000, 20,000, 50,000. దేవుడికి ఎంత? దేవుడి చేతిలో లేనిదేది. దేవుడు తన ఆస్తిని బట్టి ఒకరికి సాయం చేస్తే ఎంత చేస్తాడు, ఎంత చేయగలడు? ఏమండి అతను ముందు కానీ అతని తర్వాత కానీ అతను లేకుండా చేసేసాడు, యోబుని కానీ సొలొమోను కానీ. దేవుడు దీవిస్తే అలా ఉంటుందండి. కాబట్టి ఈ ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని అప్రిషియేట్ చేయడానికి, థ్యాంక్స్ చెప్పుకోవడానికి, కృతజ్ఞత చెల్లించడానికి ఈ పత్రిక రాశాడండి. ఇక రెండోది ఏంటంటే, ఈ సంఘంలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఆ లోపాలను గురించి హెచ్చరించడానికి కూడా పత్రిక రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇంతకీ ఈ ఫిలిప్పీ సంఘంలో ఉన్న లోపాలేంటి, లేదా సమస్యలు ఏంటి అని మనం ఆలోచించేస్తే, ఏమండి ఈ పత్రిక రాయబడడానికి రెండో కారణం ఏంటంటే, వీళ్ళకి ఏక మనసు లేదంట అండి. ఏక మనసు లేదు. ఏమండి ఇప్పుడు సమస్య అదే కదండి. ఒక కుటుంబంలో ఏక మనసు లేకపోతే ఇంకా కుటుంబం ఎలా ఉంటుందో చెప్పండి. ఏమండి 3 పరుపులు వేసుకొని పడుకున్నా కానీ భార్య భర్తలకు ఏక మనసు లేకపోతే వాళ్ళు హ్యాపీగా ఉండలేరు, సంతోషంగా ఉండలేరు. ఓ సంఘంలో ఏక మనసు లేకపోతే ఆ సంఘం హ్యాపీగా ఉండలేదండి. కాబట్టి ప్రతి చోట అందరికీ చాలా అవసరమైన విషయం ఏంటంటే ఏక మనసు కలిగి ఉండాలి. చూడండి ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయము 27వ వచనంలో, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించే వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగున. ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగున అన్నాడు. ఏమంటే అప్పుడప్పుడు మనం కూడా అంటాం కదా, మళ్ళీ ఈసారి నేను వచ్చేటప్పటికల్లా మీ ఇద్దరు ఏక మనసు కలిగి ఉన్నారని అందరూ చెప్పాలి నాకు అని అంటున్నారంటే అర్థం ఏంటి? వీళ్ళు ఉన్నారనా లేరనా? లేరు పాపం. కాబట్టి ఈసారి నేను వచ్చేటప్పటికి మీరు ఏక మనసు కలిగి ఉన్నారని అందరూ చెప్పుకోవాలి అంటున్నాడు అనమాట. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. కాబట్టి ఏం లేదమ్మా వీళ్ళకి ఏక మనసు లేదు. 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఏక మనసు కలుగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? మీరు ఏక మనసు కలుగునట్లుగా అన్నాడండి. ఏక ప్రేమ, ఏకభావం, మీరందరూ ఒక్కదాని మీద మనసు పెట్టండి, నా సంతోషాన్ని సంపూర్ణం చేయండి. నాకు ఇంకా సంతోషం సంపూర్ణం అవ్వట్లేదు మీ వల్ల. ఏమంటే ఇంకా వెళ్తుండిపోయింది, ఆ వెళ్తుని మీరు పోడ్చండి,
కవర్ చేయండి. మీరు అందరూ ఏకమనసు కలిగి ఉండండి. మీరు ఎన్ని వస్తువులు పంపిస్తే మాత్రం సుఖమే ఉంది, మీలో మీరు ఏకమనసు లేకపోతే అని ఇక్కడ కూడా చెప్తూ ఉన్నాడు కదండి. 5వ వచనం వరకు కూడా మాట మనం చూడొచ్చండి. ఏకమనసు లేకపోతే ఏం చేస్తారో చెప్తున్నాడండి. కక్ష చేతనైనను 3వ వచనం, కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకరికొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుచు. అంటే వీళ్ళకి ఏక మనసు లేకపోవడానికి కారణం ఏంటంటే, నేనే గొప్పనండి, నేనే తెలివైనండి, నేనే మహాజ్ఞానవంతునండి, నేను ఎంత భక్తిపరునో తెలుసా, మా ఫ్యామిలీ వాళ్ళది కాదండి, వాళ్ళేంటండి వాళ్ళ ఫ్యామిలీ ఏంటండి, వాళ్ళ ఫ్యామిలీ ఇలా ఒకరికొకరు అనుకుంటున్నారంటండి ఆ సంఘంలోన. నేనే గొప్పవాడిని అంటే నేనే గొప్పవాడిని, నేనే మంచోడిని అంటే నేనే మంచోడిని. ఏమండి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంటుందా ఉండదా? మన దగ్గర ఉందండి. మనం కూడా అలాగే అనుకుంటుంటామండి. మనం మంచోళ్ళు అనుకుంటాం, ఎదుటోళ్ళు చెడ్డోళ్ళు అనుకుంటుంటాం. కొంతమంది ఏం చేస్తారు తెలుసా అండి, వాళ్ళ ఇంటి దగ్గర గారెలు ఒకటి పెట్టింది కదా ఆవిడ, నేను బూర్లు గారెలు కూడా వండేస్తాను. ప్రేమతో చేయాలి కానీ ఒకరితో కక్షతో రేటండి. ఏంటండి, ఆవిడ చికెన్ ఒకటి వండింది కదా, నేను మటన్ చికెన్ కలిపి పెడతాను. ఇది పోటీ, ఇది కక్షలో. ఇలా ఉండకూడదండి. ఆవిడ చిన్న డ్రింకులు తెచ్చిందని నేను పెద్ద డ్రింకులు తెచ్చేస్తాను. ఈ పోటీలు ఇది కక్షతో చేసినట్టు అండి. ఇది ఏక మనసు లేదని అర్థం. ఏమండి, మనం ప్రేమతో ఎంతైనా చేద్దాం. ఒకళ్ళు చేశారని చేయడం, ఒకళ్ళు మానేశారని మానేయడం, ఇది లోపమండి. ప్రస్తుతం ప్రతి సంఘంలోనూ నాకు తెలిసి ఈ పరిస్థితి కనపడుతుంటుందండి. ఒకళ్ళు ఇస్తే అందరూ ఇస్తారు, ఒకళ్ళు ఇవ్వడం మానేస్తే అందరూ మానేస్తుంటారండి. అలా ఉండకూడదండి. మనంతా ఏక మనసు కలిగి ఉండాలి. ఏమంటే ఎవరినో మనుషుల వైపు మనం చూడకూడదు. దేవుడి పని మనందరం కలిసి చేద్దాం అనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఉండాలండి. ఇంకా మాట్లాడుతూ 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు 2వ వచనంలో ఇక్కడ యువదియా సుంటికే గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువునందు ఏక మనసు గలవారే ఉండుడని యువదియను సుంటికేను బతిమాలుకొంచున్నాను. ఇక్కడ పేర్లు పెట్టేసాడు వాళ్ళకి. ఇప్పుడు వరకు పేర్లు తీయకుండా చెప్పాడు, ఇక్కడ ఓపెన్ అయిపోయాడు. ఎవరినంటే ఆ సంఘంలో యువదియ సుంటికేనే 2 స్త్రీలు ఉన్నారట. బహుశా రిటైర్ అయిపోయిన వాళ్ళు అయి ఉంటారు. వీళ్ళ గురించి ఏమన్నాడంటే, అవును నిజమైన సహకారి, ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. వీళ్ళిద్దరూ చాలా నా కోసం ప్రయాసపడ్డారు. సువార్త పనిలో నాకు బాగా సహకారం చేశారు. మొదట్లో ఎవరు ఉండేవారు కదా, వాళ్ళే ఎప్పుడు ఏం చూసినా వాళ్ళే చేసేసేవారు, అన్ని పనులు వాళ్ళే చేసేసేవాళ్ళు. వాళ్ళు చాలా మంచోళ్ళు. కాకపోతే వాళ్ళిద్దరు ఏంటంటే ఒకలంటే ఒకళ్ళు పడదు వాళ్ళకి. వీళ్ళిద్దరూ అందరినీ పలకరిస్తారు, వీళ్ళిద్దరు పలకరించుకోరు. వీళ్ళిద్దరు అందరికీ వందనాలు చెప్తారు, వీళ్ళిద్దరికి వందనాలు చెప్పుకోరు వీళ్ళు. ఆవిడ ఏదైనా చేస్తే ఎవరుండారు వంటలో, ఆవిడేనా, ఇంకా అది ఏడిసినట్టే ఉంటుందిలే, బాగోదులే ఇవాళ, అందుకే ఇలా తయారైంది అంటది అనమాట. ఆవిడ పేరు చెప్పలేదు అనుకోండి, చాలా బాగుందని తినేస్తుంది. ఇది పలానా ఆవిడ వండిందంటే ఇవిడ పేర్లు ఇట్టేస్తుంది ఇంకా వెంటనే. చూసారండి, కొంతమంది ఎలా మనిషి నచ్చితేనండి వాళ్ళు ఎలాంటి బూత్తిట్లు తిట్టేసినా సూపర్ ఉంది ప్రసంగం ఇవ్వాలంటారండి. ఏమండి, మనిషి నచ్చలేదనుకోండి, మనం ఎంత బాగా చెప్పినా ఇదేం ప్రసంగం అండి ఇది అని ఏదో వంక పెట్టి దానికి ఏదో బ్యాడ్ కామెంట్లు పెడతా ఉంటారండి. ఏక మనసు లేకపోతే ఇలాంటి పరిస్థితులు వస్తాయండి. ఫిలిప్పి సంఘం అన్నిటిలోనూ దూసుకుపోయిందండి. మనసు దగ్గరికి వచ్చేటప్పటికి ఏం లేదండి, ఏక మనసు లేదండి. ఏమండి, మనం ఏపాట వాళ్ళమని చెప్పండి, మన సంఘంలో ఎంతమంది ఉన్నామని చెప్పండి. మనం ఇంతమంది తక్కువ మందిమే మన ఏక మనసు లేకపోతే, ఆదిమ సంఘం యెరూషలేములో 3,000 మంది ఎలా ఉన్నారండి, వాళ్ళు ఏక మనసు కలిగి ఉన్నారని రాయబడిందండి 42వ వచనంలో. వాళ్ళు ఎలా ఉండగలిగారా ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుందండి. భార్యాభర్తలు ఇద్దరికీ ఏక మనసు రావడం లేదు, ఒక ఫ్యామిలీకి ఏక మనసు రావట్లేదు, అన్నదమ్ములకి ఏక మనసు రావట్లేదు, అక్కచెల్లెలకి ఏక మనసు రావట్లేదు. అంటే ఆ సంఘం ఎలా ఉన్నారు ఏక మనసు కలిగి? ఏమండి, ఎక్కడైనా సరే కానీ ఈ ఐక్యతను దెబ్బతీసేది స్త్రీలేనండి. మీరు బాధపడితే బాధపడవచ్చు, కానీ సంఘంలో ఓ సంఘం చీలిపోయిందన్నా, ఓ సంఘం డెవలప్ అయిందన్నా ఎవరి మీద ఆధారపడి ఉంటుందండి? ఆడవాళ్ళ మీదే. మొట్టమొదటి యెరూషలేము సంఘంలో కూడా గొడవ పెట్టింది ఎవరండి? ఈ స్త్రీలే కదా. భోజనాల దగ్గర 6వ అధ్యాయంలో గొడవ పెడతారు. ఇక్కడ కూడా ఈ స్త్రీలేనండి మచ్చ తీసుకొచ్చారు ఫిలిప్పి సంఘానికి.
ఏక మనసు లేదు, ఏక మనసు లేదు, ఏక మనసు కలిగి ఉండండి పౌలు గారు బతిమలాడుకుంటున్నాడు అండి. ఈ మాట ఇక్కడ వాడారు చూసారండి. ప్రభువునందు ఏక మనసు గలవారే ఉండడని యువదేను సుంటికేను బతిమలాడుకొనుచున్నాను. ఎందుకంటే బతిమలాడుకుంటున్నాడు? ఏక మనసు లేకపోతే మీరు పరలోకం వెళ్ళరు నాయన. మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. మీరేమో అనవసరంగా ఆ పరలోకానికి ఒక అడుగు దూరంలో ఉన్నారు. ఆ ఏక మనసు కలిగి ఉంటే పరలోకంలో అడుగు పెడతారు, లేకపోతే పెట్టరు అంటున్నాడు అనమాట. అందుకే బతిమలాడుకుంటున్నాడు. మొన్న ఒక ఆయన, మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు ఒక వీడియో, స్కూల్ పిల్లలు వాళ్ళు డిసిప్లిన్ లేదంట, రైటింగ్లో స్కిల్ లేదంట, ఎవరో పాఠాలు బాగా నేర్చుకోవట్లేదట. అప్పుడు ఆ టీచర్ ఏం చేశాడంటే వాళ్ళందరికీ నమస్కారం పెట్టేసి, మిమ్మల్ని కొట్టలేను, మిమ్మల్ని తిట్టలేను, నేను మిమ్మల్ని ఏం చేయలేను, ఓ పని చేస్తాను, నేను గుంజీలు తీసేస్తానని వాళ్ళందరినీ డ్రిల్కి నిలబెట్టి గుంజీలు తీసేసాడండి పాపం. ఇక్కడ పౌలు గారు చేసింది అలాగే ఉంది కదండి. ఏం చేస్తున్నాడమ్మా? మిమ్మల్నే బతిమలాడుకుంటున్నాను ఆయన, మిమ్మల్ని కొట్టలేను, తిట్టలేను, మిమ్మల్ని ఏం అనలేను. చిట్ట చివరి ప్రయత్నం ఏంటంటే బతిమలాడుకోవడం. ఇంక ఇప్పటికైనా మీరు ఏక మనసు కలిగి ఉంటే నాకు అదే చాలు, నా సంతోషం పరిపూర్ణమైనట్టే. నేను వచ్చినా రాపోయినా మీరు మాత్రం ఏక మనసు కలిగి ఉండండి అని ఏమండి వీళ్ళకి చెప్పడం అనేది ఇక్కడ మనము చూస్తూ ఉన్నామండి. కాబట్టి ఈ సంఘం ద్వారా మనం నేర్చుకునే పాఠం అదేనండి. మనం కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి, సువార్థికుడికి సాయం చేయాలండి. నాకు ఏది కొదవలేదు, మా సంఘం మమ్మల్ని నన్ను ఎంత బాగా చూసుకుంటారో అని సువార్థికుడు మిమ్మల్ని వెనకెట్టి మరొకరికి చెప్పుకునేలాగా ఉండాలండి. రెండోది, మనందరం కలిసి ఒక యూనిటీగా ఉండాలండి. ఇక్కడ మనకి ఈ కుల భేదాలు కానీ, ఏమండి ఆర్థిక భేదాలు కానీ, వయసు భేదాలు కానీ, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అవి ఏం చూడకూడదు. ఏమండి ఇక్కడ ఎంత మనం తగ్గిపోవాలో, ఎంత వినయం కలిగి ఉండాలో, ఎంత ప్రేమ కలిగి ఉండాలో. అందుకని ఇందాక 2వ అధ్యాయంలో అదే కదా చెప్పాడు, మనం పూర్తిగా చదవలేదు. 4వ వచనం, మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములు చూడవలను, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి అన్నాడు. ఎవరిలా ఉండాలండి సంఘ సభ్యులు? ఫిలిప్పీలో ఉన్న సంఘ సభ్యులు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. అంటే యేసుప్రభులో ఎవరి విషయంలోనైనా భేదాభిప్రాయాలు ఉంటాయండి ఆయనకి. చెడ్డవాడిని కూడా ప్రేమించినవాడు యేసుప్రభు వారు. అలాగే మనం కూడా ఉండాలి అని ఇక్కడ వాళ్ళని హెచ్చరించాడండి. యేసుప్రభు ఎంతలాగా తగ్గించుకున్నాడో, ఎంత ఓర్చుకున్నాడో, ఎంత సహించాడో మనం కూడా అలా సహిద్దాం. ఒక మాట అంటే అన్నారు, కోపంలో అన్నారు అనుకోని ఏం చేయాలంటే, మనం సొంత చెల్లి అయితే వదిలేసుకుంటామా, సొంత అన్నయ్యని అయితే వదిలేసుకుంటామా, సొంత తల్లిని అయితే వదిలేసుకుంటామా అనుకొని ఏం చేయాలంటే వాళ్ళకంటే ముందు మనమే వెళ్ళి సమాధాన పడిపోయి గొడవలు లేకుండా వివాదం లేకుండా ఉండాలండి. నా మీద తప్పు మోపబడకూడదని ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలండి. నిందించే అవకాశం ఎదుటి వాళ్ళకి ఇవ్వకుండా ప్రయత్నం చేయాలండి. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. కొంతమంది మారరండి, వాళ్ళ కోసం మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. అలా ఉండడానికి ప్రయత్నించేద్దాం. ఓపికగా వాక్యముని మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. వచ్చే వారం మరొక సంఘంతో మళ్ళా కలుసుకుంటాం.